స్తోత్రాలు. ప్రభువా ఏ ఒక్క మాట, ఏ ఒక్క సమయం వృధా కాకుండా సంపూర్ణంగా నీ యొక్క ఆత్మ ఏలుబడిలో నడిపించి, ప్రతి ఒక్కరినైనా సంపూర్ణంగా నీ చిత్తానుసారంగా నడిపించమని, ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా నాయన మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. గద్దించాల్సిన వారిని గద్దించాల్సినగా, ప్రోత్సహించాల్సిన వారిని ప్రోత్సహించే విధంగా బలపరచగలిగిన వాడవు నువ్వే తండ్రి. కన్న తండ్రి నాయన ఈ భూమి మీద ఒక రొట్టె వలన కాదు గానీ, నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకును. కనుక నీ మాట చేత మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, కృపలో నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? బాగున్నాం బ్రదర్ గారు. ఆ! యెస్. ఓకే. థాంక్ యూ. ఓకే. వాక్యంలోకెళ్దాం. యాహ్! వాక్యంలోకెళ్దాం. ఆహ్, యెస్. వాక్యంలోకెళ్దాం. మ్యూట్‌లో పెట్టుకోనండి. మ్యూట్‌లో యెస్. థాంక్ యూ. ఆహ్, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే విషయం మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న మాట చెప్తాను. వైజాగ్ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉండేవాడు. వైజాగ్ ప్రాంతంలో. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను ఒక ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఆ టైంలో చదువుతున్నప్పుడు మా ఇంట్లో ఒక చిన్న టీవీ ఉండేది. ఎల్‌జీ టీవీ అని చిన్న టీవీ. ఆ టీవీలో శుభవార్త ఛానెల్ వచ్చేది. ఆ శుభవార్త ఛానెల్‌లో ఆ దైవజనుడిని నేను చూసేవాడిని అప్పుడప్పుడు. అంటే అప్పుడు నేనింకా హార్మోన్స్ పొందలేదు. లోకానుసారంగా ఉండేవాడిని. కానీ చిన్న పిల్లోడిని కాబట్టి శుభవార్త ఛానెల్ జనాలు చూస్తూ ఉండారు. అయితే రీసెంట్‌గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కరోనాకు ముందు నేను హైదరాబాద్‌లో చిన్న పరిచర్య నిమిత్తం వెళ్ళాల్సొచ్చింది. ఆడ వెళ్ళినప్పుడు అక్కడ నేను అప్పుడు చాలా వయసులో ఉన్నారు ఆ దైవజనులు. నేను ఎప్పుడైతే చిన్నప్పుడు చూసానో ఆ దైవజనులు. అప్పుడు చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆయన ఒక చిన్న మాట చెప్పారు. చిన్న సాక్ష్యాన్ని. ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడంట, యవ్వన కాలంలో సేవ చేయాలి. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు జీవించాలనే ఆరాటం. 10 మందిని దేవుని కొరకు సంపాదించాలనే కసి. కాబట్టి బాగా డబ్బున్నోళ్ళు. ఉన్నతమైన కుటుంబం. కాబట్టి బైబిల్ గురించి మరింత నాలెడ్జ్ చేసుకోవాలని చెప్పేసి మంచి బైబిల్ కాలేజ్ చదివారు. చేరిన తర్వాత మంచి బైబిల్ కాలేజ్‌లో ఉన్నన్నాళ్ళు మంచి కలలు కంటుండేవాళ్ళు. కసి, ఆరాటం. ఈ బైబిల్ కాలేజ్ అయిపోతానే మంచిగా చదువుకొని, మంచిగా నేర్చుకొని విద్యను, సిద్ధాంతాన్ని, వేదాంతాలను బాగా నేర్చుకొని, వాక్యాన్ని బాగా నేర్చుకొని బయటికెళ్ళి సేవ చేయాలి. దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఆరాటం. కాబట్టి బైబిల్ కాలేజ్‌లో ఉన్నంత కాలం అద్భుతంగా చదివాడు. అద్భుతంగా ఆ వేదాంతాన్ని బాగా వంట పట్టించుకున్నాడు. కష్టపడ్డాడు. చదివాడు. ఇంగ ఎన్నో ఆశలు. గ్రాడ్యుయేషన్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ అవుతానే ఇంగ బయటికెళ్ళాడు. అవుతానే ఇంగ చక్కగా బయటికెళ్ళి ఇంగెన్నో కలలుంటాయి గదా! ఒక మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో బయటికెళ్దాం. సాధించాలా, చేయాలా అని. సో, మంచిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత బయటికెళ్ళి ప్రాక్టికల్ అదే ఈ వైజాగ్, అరకు, ఆ తర్వాత ఈ ఒరిస్సా ప్రాంతానికి బోర్డర్స్ ఉంటాయి గదా! ఆ బోర్డర్‌లో గ్రామాల్లో తిరుగుతూ, సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, అట్లా వైజాగ్‌లో పరిచర్య చేస్తూ, అద్భుతంగా పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య అద్భుతంగా తను చేస్తున్నాడు అనుకుంటున్నాడు గానీ, ఫలితాలు రావట్లే. చక్కగా వాక్యం చెప్తున్నాడు. మంచి సిద్ధాంతం, మంచి జ్ఞానం ఉంది. యవ్వన కాలం కసి ఉంది. దేవుని కొరకు బతకాలని తాపత్రయత ఉంది. కష్టపడుతున్నాడు గానీ, దానికి తగిన ఫలాలు రావట్లే. ప్రతిఫలాలు రావట్లే. అప్పుడు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటే బాధ, ఒకటే వేదన. అరే! నేను యవ్వన కాలంలో ప్రభు కొరకు ఎన్ని కలలు గన్నాను. ఎంతమందిని రక్షిద్దాము. ఎంతమందిని ప్రభు వైపు తిప్పుదామని ఆశ ఉంది. కానీ నేను చేస్తున్న పరిచర్యలో ఫలాలు, ఫలితాలు దొరకట్లేదు. అనే బాధ. ఏం చేయాలో దిక్కు తెలీట్లా. కృంగిపోతున్నాడు. నీరు గారిపోతున్నాడు. డిప్రెషన్‌కెళ్ళిపోయాడు. మొఖమంతా పీక్కుపోయింది. కూర్చున్నా, లేచినా అవే తలంపులు, అవే ఆలోచనలు. ఇదేనా నా జీవితం? నేను కలలు కన్నదేంటి? నేను కోరుకున్నదేంటి? నేనెక్కడైనా తప్పు చేస్తున్నానా? ఏమన్నా లోపం జరుగుతుందా? అదే బాధ, అదే వేదన. తొలిచేసేది తనను. అలా బాధల గుండా, వేదన గుండా, కన్నీటి గుండా వెళ్తున్నప్పుడు ఒంటరిగా ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏంటి ప్రభువా నాలో ఉన్న లోపం? ఏంటి ప్రభువా నాలో లోపం? అప్పుడు తన మనస్సాక్షికి లేదా తన అంతరంగంలో ఉన్న ఒక చిన్న స్వరానికి లేదా మనస్సాక్షికి ఒకటి తోచింది. లేదా పరిశుద్ధాత్మ దేవుడు తనకో విషయం చెప్పాడు. నాయనా నువ్వు ఇన్నాళ్ళు నీ యవ్వన కాలంలో సేవ చేద్దాం, పరిచర్య చేద్దాం అద్భుతంగా నా కొరకు సమర్పించుకున్నావు. నీ సమర్పణ లేదా నువ్వు కలిగి ఉన్న ఆశ మంచిదే. అయితే నువ్వు చేస్తున్నల్ల పెద్ద పొరపాటు ఏంటంటే అని చెప్పడం మొదలుపెట్టాడు. అని తన కళ్ళ ఎదుట అప్పటిదాకా చెప్పాను గదా! మంచి సిద్ధాంత, వేదాంత పండితుడిగా అంటే బాగా తర్ఫీదు పొందాడని. తన చుట్టూ పుస్తకాలున్నాయి. పుస్తకాలు వేదాంత సంబంధించిన, థియాలజీకి సంబంధించిన మంచి మంచి పుస్తకాలన్నీ చక్కగా పేర్చేసుకున్నాడు. సిద్ధపడుతున్నాడు. ఏదైనా ఒక వాక్యానికెళ్ళే ముందు, ఒక ప్రసంగం చేసే ముందు గంటలు గంటలు చదువుతాడు. ఆహ్, అందులో తప్పేం లేదు. మంచిదే. సిద్ధాంతం ఉండాలి, వేదాంతం ఉండాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాడు. తప్పేం లేదు. కానీ అక్కడ దేవుడు ఒక పాఠం నేర్పించాడు. నువ్వు నాతో మాట్లాడడం కంటే, నువ్వు నాతో గడపటం కంటే, నాతో ముచ్చటించడం కంటే, నా ఆత్మ మీద ఆధారపడడం కంటే, వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నావు. వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నావు. ఒక ప్రాంతానికెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతంలో నా ఆత్మ నడిపింపును కోరుకోవాల్సిన నువ్వు, ఇదిగో
ఇప్పుడు నువ్వు చదివిన ఈ సిద్ధాంతాలు గావచ్చు, వేదాంతం గావచ్చు ఏదైతే ఉందో వాటి మీద ఆధారపడుతూ నువ్వు పరిచర్య చేస్తున్నావు. అందుకని నువ్వు తగిన ఫలాలు పొందుకోవట్లేదు. నేను చెప్పేది జోక్ గాదు సుమా. రియల్‌గా జరిగింది. సాక్ష్యం చెప్తున్నా. అని తన అంతరాత్మలో ఒక సంవేదన. నిజమే గదా! అనే బాధ. అప్పుడు ఏం చేశాడంటే పాత కాలంలో ట్రంక్ పెట్టిండు. నేనెప్పుడు సిక్స్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అంటే నేను థర్డ్ క్లాస్ 2005 ఐ థింక్ 2010 ఆ టైంలో, 2009 ఆ టైంలో అప్పుడు సిట్యుయేషన్. అప్పుడు ట్రంక్ పెట్టుంటది. తన ఏమనగా ట్రంక్ పెట్టెలో మొత్తం తీయాల సంబంధించిన అవి ఉంటాయి గదా! పుస్తకాలన్నీ ఆ ట్రంక్ పెట్టెలో ఏసి కాట్ కింద పెట్టేసాడు. మంచం కింద పెట్టేసాడు. మంచం కింద పెట్టేసి అప్పటినుంచి బైబిల్ చదువుతూ అంటే తీయాలి చదవద్దంటంలే. చదవాలి, జ్ఞానం ఉంది, పుస్తకాలు చదివేవాడు, మంచిగా చదివేవాడు. అయితే అప్పటినుంచి తాను చదివింది ఒక 40, 30, 50% అయితే ఎక్కువ శాతం ప్రార్థనలో గడపడం, ఎక్కువ దేవుడి నడిపింపుని అడగడం కోరుకునేవాడు. అలా కోరుకోవడం మొదలుపెట్టిన తర్వాత చిన్న చిన్నగా పరిచర్యలు అభివృద్ధి అవ్వడం మొదలుపెట్టాడు. అలా అభివృద్ధి అయిన తర్వాత చిన్న చిన్నగా సువార్త ఛానెల్‌లో, ఆరాధన ఛానెల్‌లో, టీవీ ఛానెల్‌లో టెలికాస్ట్ చేయడం. ఒడిస్సా, ఈ వైజాగ్‌కు, ఆంధ్రాకు, ఒడిస్సాకు బార్డర్స్‌లో అడవి ప్రాంతాలు అరకు ఈ ప్రాంతాల్లో ఇంచుమించు 70, 80 పైగా ఆయా గ్రామాల్లో సంఘాలు కట్టాడు. 70, 80 సంఘాలు కట్టాడు. ఎవరంటే ఆ దైవజనుడు. రీసెంట్‌గానే ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సో, ఇప్పుడు ఇదంతా చెప్పినానంటే, ఆ దైవజనుడి జీవితంలో ఒకప్పుడు తన సిద్ధాంతం మీద, పుస్తకాల మీద ఆధారపడినటువంటి ఆ దైవజనుడు కాలం మారిన తర్వాత తనకొక అర్థమైంది. ఏంటంటే, నేను ఆధారపడాల్సింది దీని మీద కాదు, దీని మీద అని. దేవుని వాక్యం మీద, లేదా దేవుని ఆత్మ మీద, దేవుని నడిపింపు మీద అని. సేమ్ ఎగ్జాక్ట్‌గా మన ఆత్మీయ యాత్రలో కాలం మారుతున్నప్పుడు, సిట్యుయేషన్‌లు మారుతున్నప్పుడు మనుషులు ప్లేట్ మార్చేస్తారన్నమాట. ఒకప్పుడు నువ్వేరా నా సర్వస్వం, నువ్వే నా సమస్తం, నువ్వే నా జీవితం అని అన్నటువంటి వ్యక్తులు కాలం మారిన తర్వాత నువ్వెంత, నువ్వు లేకపోతే నేను బతకలేననుకుంటున్నావా? అనే రకమైన మాటలు మాట్లాడతారు. అలాగే దావీదు తన జీవితంలో ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? దేవునికి దూరమయ్యే కొద్దీ, దూరమయ్యే కొద్దీ, దూరమయ్యే కొద్దీ లేదా దేవునికి దూరమయ్యే కొద్దీ పరిస్థితులు మారిపోయిద్ది. మనుషులు మారిపోతారు. మనుషుల క్యారెక్టర్ మారిపోతది. మనుషుల మాటలు, బిహేవియర్ మారిపోతది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. నేనైనా, నువ్వైనా దేవునికి దగ్గరగున్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాం. దేవునికి దూరం అవుతున్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాం. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో? దావీదు జీవితంలో ఎగ్జాక్ట్‌గా ఇది జరుగుతది. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత ముందుకెళ్దాం. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు దయచేసి చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. దావీదు మరణపు అంచుల్లో ఉన్నప్పుడు కీర్తన రాస్తాడు. మరణపు అంచుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన కీర్తన రాస్తాడు. ఆ కీర్తన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అండ్ ఇంకో కీర్తన గురించి ధ్యానం చేయబోతున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరైట్ కీర్తన. అద్భుతమైన కీర్తన. దావీదు యొక్క లైఫ్ టర్న్ అయితది ఈ కీర్తనతో. తన జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతది ఈ కీర్తనతో. ఆ కీర్తన. చివరగా ఆ ఒక్క కీర్తన ధ్యానం చేసి మనం ముందుకెళ్ళిపోతాం. ముగిచ్చేసుకుంటాం. మళ్ళా చెప్తున్నాను. మరణపు అంచుల్లో ఇంక చచ్చిపోతాడు. ప్రాణ భయంతో ఆ టైంలో ఒక కీర్తన రాస్తాడు. నంబర్ 2, నంబర్ 2 దావీదు జీవితం టర్న్ అవుతది. అంటే పూర్తిగా మలుపు తిరుగుతది. ఊహించని విధంగా గొప్ప మలుపు తిరగబోతది ఒక కీర్తన. ఆ కీర్తన, ఆ 2 కీర్తనలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అవి అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ సందర్భాలన్నీ మీకు అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకోకుండా కీర్తనలు అర్థం కావు. బై టు బై ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరెవరైనా సరే ఎక్కువ సేపు ప్రార్థన చేయాలని ఆశపడితే, ఎక్కువ సేపు దేవునితో గడపాలని ఆశపడుతున్నట్టయితే కీర్తనలు చాలా పవర్‌ఫుల్. బిల్లీ గ్రహాం గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అడిగారు. "ఏమండి మీరు ప్రార్థన ఎంతసేపు చేస్తారు? మీరు ఎన్ని గంటలకు లేస్తారు? మీరెలా డిసిప్లైన్‌గా ఉంటారు?" ఇలా తదితర క్వెషన్‌లు అడిగారు. ఇది యూట్యూబ్‌లో గూడా ఉంటది. మీరు కావాలంటే ఎవరైనా చూడొచ్చు. అప్పుడు ఆ క్వెషన్‌లు ఇస్తున్నప్పుడు ఆయన "మీరు ప్రార్థన గురించి చెప్తారా?" అంటే అప్పుడు ఆయన ఒక స్టేట్‌మెంట్ చేశాడు. నేను ప్రార్థన ఎలా చేయాలి? ఎలా మాట్లాడాలి? నా భావోద్రేకాలు ఎలా ఉండాలి? నా మనసు, నా హృదయం ఎలాంటి పదాలు, ఎలాంటి ఉచ్చారణ, ఎలాంటి భావోద్రేకానికి ఎలాంటి నడిపింపు ఉండాలి అన్న విషయం కీర్తనల గ్రంథం నుంచి ప్రార్థనా జీవితం అంటే ఏంటో నేను నేర్చుకున్నాను అని అన్నాడు దైవజనుడు బిల్లీ గ్రహాం గారు. సో, కీర్తనలనేవి అంత గొప్పవి. మరొక దైవజనుడు ఒక మాట అన్నాడు. కీర్తనలనేవి దేవునితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాయి. సామెతలనేవి మనుషులతో ఎలా మాట్లాడాలో, మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తాయన్నాడు. కాబట్టి యవ్వనస్తులారా కీర్తనలు, సామెతలు చాలా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ డే వీలైతే ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి. మంచి అలవాటది. సో, కీర్తనలు దేవునితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాయి. సామెతలు మనుషులతో ఎలా మాట్లాడాలో మనుషులతో అటు కన్యకలైన స్త్రీలతో కావచ్చు, పురుషులతో కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, భార్య కావచ్చు, గుణవతైన భార్యలా, భర్తలు ఎలా ఉండాలో నేర్పిస్తాయి. సో, కాబట్టి ఈ 2 పుస్తకాలు చాలా బాగుంది. కాబట్టి కీర్తనలు చదివేటప్పుడు దాని బ్యాక్‌గ్రౌండ్ ఏం జరిగింది? మనం ఎప్పుడన్నా అలాంటి పరిస్థితులకెళ్ళినప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఓకేనా? గాట్ ఇట్? అర్థమైందా? అర్థమైందా? ఒక్క నిమిషం సమాధానం చెప్తారా? అర్థమైందన్న. యెస్. అర్థమైందండి. అర్థమైంది.
రైట్. వింటున్నారు గదా! రైట్. నేను చెప్తున్నాను గదా! ఫోను పక్కన పెట్టి నిద్రపోకండి. ఓకే. రైట్. సూపర్. ఇంక వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు దావీదు మొదట ఆత్మీయంగా దేవునికి దగ్గరగున్నప్పుడు మాట్లాడిన మాటలు, దేవునికి దూరంగా అవుతున్నప్పుడు మాట్లాడిన మాట, ఒక మాట చూపిస్తాను. రైట్ చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం. డోంట్ వర్రీ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. స్క్రీన్ మీద చూపిస్తాను. స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఇందాక సిస్టర్ గారన్నట్టు దావీదు, దావీదు మామ తరుముతుంటాడు. దావీదు అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు దావీదు యొక్క ఔన్నత్య, దావీదు యొక్క పేరు ప్రఖ్యాతలు ఓర్చుకోలేకపోతాడు. ఎవరు? సౌలు. అలా సౌలు ఓర్చుకోలేకపోయినప్పుడు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దావీదు ప్రాణ భయముతో పరుగులు తీస్తాడు. పరిగెత్తుకుంటూ పోతాడు. అలా పరిగెత్తుకుంటూ పోతున్నప్పుడు ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? మొట్టమొదట మీకాల్ దగ్గరికెళ్ళాడు. మీకాల్ ఏమన్నా సహాయం చేసిందా? మీకాల్ ఏమన్నా ధైర్యంగుండు, దావీదు గారు ఏమండి దావీదు లేదా బేబీ అనింటుందో, ఏమండి అనింటుందో, బంగారం అనింటుందో, వెండి అనింటుందో ఏమో మనకు తెలీదు. మొత్తానికైతే ఏమండి దావీదు గారు నేనున్నాను ధైర్యంగా ఉండండి. ఏం గాదు అని ఏమన్నా ప్రోత్సహించి నాన్నకెదురెళ్లి అనగా సౌలుకెదురెళ్లి నాన్న నా భర్త ఏం తప్పు చేశాడు? నా భర్తను చంపి మీరు నన్ను విధవరాలను చేయాలనుకుంటున్నారా? అని ఏమన్నా నిలబడి ఏమన్నా అడిగిందా? లేదు. సరే. దావీదు తర్వాత నుంచి ఎక్కడికెళ్ళాడు? సమూయేలు దగ్గరికెళ్ళాడు. అంతేనా? దావీదు తర్వాత చూద్దాం ఎక్కడెక్కడికెళ్ళాడు? మొదటగా మీకాల్ దగ్గరికెళ్ళాడు. రెండోది ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికెళ్ళాడు. మూడోది సేవకుడైనటువంటి సేవకుడైనటువంటి లేదా యాజకుడైనటువంటి సారీ క్షమించండి. మొట్టమొదటిగా మీకాల్ దగ్గర నుంచి సమూయేలు ప్రవక్త దగ్గరికెళ్ళాడు. ఎందుకంటే అభిషేకించవలసింది సమూయేలు గదా! సమూయేలు గారు కాపాడండి. సౌలు తరుముతున్నాడు. ఆ సమూయేలు యుద్ధం నుంచి తర్వాత యోనాతాన్ ఫ్రెండ్ ఉండే కదా! యోనాతాన్ దగ్గరికెళ్ళాడు. పోనీ యోనాతాన్ ఏమన్నా కాపాడగలిగాడా? లేదు. తన వంతు ప్రయత్నం చేశాడు గానీ, కానీ కుదరలేదు. కానీ దావీదుకి అర్థమైంది. యోనాతాను కూడా నన్ను కాపాడలేడని. అక్కడి నుంచి పాపం మెడ మీద పడి ఒకరినొకరు ముద్దు పెట్టుకొని, ఆ సిట్యుయేషన్ అద్భుతంగా ఉంటది. అక్కడి నుంచి కూడా పారిపోతాడు యోనాతాను యొద్ద నుంచి. ఎవరు? దావీదు. ఆ తర్వాత నాలుగో వాడు యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గరికెళ్తాడు. ఆ యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ అబద్ధం చెప్తాడు. ఈ విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. అబద్ధం చెప్తాడు. ప్రాణ భయముతో ఆహ్, గుంటనక్క తెలివితేటలతో అబద్ధం చెప్తాడు. రాజు నన్ను పంపించాడు. ఇక్కడేమన్నా తినడానికి ఉండాయా? అని అబద్ధాలు చెప్తాడు. ఇలా దేవునికి దూరమయ్యే కొద్దీ ఇక్కడ దేవునికి దూరమైంది ఎలా చెప్తున్నా అంటే ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ పోతున్నప్పుడు దావీదు యాజకుడైన అహీమెలెకున్నప్పుడు అబద్ధమాడాడు. అబద్ధమాడాడు. అయ్యా! నేను రాజు పని మీద వచ్చాను. ఎందుకు యథార్థంగా చెప్పలా? యథార్థంగా మాట్లాడే సిట్యుయేషన్ లేదు. కాబట్టి తన యథార్థతను ఒప్పుకుంటాడు. ఇక్కడ కూడా ఒక కీర్తన రాస్తాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. ఎంత దేవునికి దూరమయ్యాడో ఇప్పుడు మీకు అర్థమవుతది. 21 మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడ పారిపోతున్నాడో? ఒకసారి నా స్క్రీన్‌లో చూపిస్తాను. డోంట్ వర్రీ. కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒక్కరేనా? కొంచెం యాహ్! రెడ్యూస్ కనిపిస్తుంది. చేయండి. కనిపిస్తుంది. కనిపిస్తుందా? కొంచెం ఓకే. రెడ్యూస్ థాంక్ యూ. చేయండి బ్రదర్. వర్సెస్ కనిపించట్లేదు స్క్రీన్‌లో. అవునా? జూమ్ చూస్తాను. రెడ్యూస్ చేయండి. లిటిల్ బిట్. ఓకే. షూర్. ఓకే. ఇది మామూలుగా పర్సనల్‌గా నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాననమాట. సో, చూడండి. సో, ఆహ్, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే నేను స్పీడ్‌గా ఇది నా నోట్స్ మామూలుగా నా ట్యాబ్ గదా! ఇందులో నుంచి నేను రాసుకునేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. బట్ మీరు ప్రాపర్‌గా రాసుకొని ప్రయత్నం చేయండి. సో, మొదటగా ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నాడు? మొదటగా యెస్. ఒక్క నిమిషం. మీకాల్‌కి. యెస్. చూడండి మొదటగా మీకాల్ దగ్గరికెళ్ళాడు. మీకాల్ దగ్గరికెళ్ళాడు. యెస్. మీట్‌లో పెట్టుకోవాలి. మీట్‌లో పెట్టుకోవాలి. యెస్. మొదటగా మీకాల్ దగ్గరికెళ్ళాడు. ఆ తర్వాత రెండోది సమూయేలు దగ్గరికెళ్ళాడు. ఈడ సమయం అనుంది. దయచేసి ఈ మిస్టేక్ చూడండి. సమూయేలు దగ్గరికెళ్ళాడు. మూడోది స్నేహితుడైన యోనాతాన్ దగ్గరికెళ్ళాడు. యోనాతాన్ దగ్గరికెళ్ళాడు. నాలుగోది అహీమెలెకు దగ్గరికెళ్ళాడు. ఐదోది ఫిలిష్తీయుల రాజు అయినటువంటి ఆకీష్ దగ్గరికెళ్తాడు. సో, ఇక్కడి నుంచి ఫైనల్‌గా ఒక చోటికెళ్తాడు. ఇక్కడి నుంచి ఫైనల్‌గా ఒక ప్లేస్ ఎళ్తాడు. దట్ ఈస్ మై ఫేవరైట్ ప్లేస్. మళ్ళా చెప్తున్నాను. దట్ ఈస్ మై ఫేవరైట్ ప్లేస్ అండ్ మీరు విన్న తర్వాత మీకు కూడా ఆ ప్లేస్ ఫేవరైట్ అవుతది. ఈ ఫిలిష్తీయుల ఆకీషు యుద్ధం నుంచి తర్వాత ఇంకో ప్రాంతానికెళ్తాడు. ఆ ప్రాంతం అనేది చాలా ఫేవరెట్ ప్లేసు. అంటే అద్భుతంగా ఉంటది. అంటే ఏముంటదని అక్కడ వాటర్ ఫాల్ ఉంటదని అనబాకండి. మీకు అర్థమవుతది లాస్ట్‌లో చెప్తా. సో, మీకాల్ యుద్ధకెళ్తాడు. ఈ సిట్యుయేషన్ మీకు ఇక్కడ కానొస్తది. ఆ తర్వాత సమూయేలు దగ్గరికెళ్తాడు. ఇక్కడ కానొస్తది. మీకాల్ ఏమన్నా సహాయం చేసిందా? లేదు.
తర్వాత సమూయేలు ఏమైనా సహాయం చేయగలిగాడంటే లేదు. యోనాతాన్ ఏమైనా సహాయం చేయగలిగాడంటే లేదు. ఆ తర్వాత ఎక్కడికెళ్తాడు? యాజకుడైన అహీమెలెకు దగ్గరికెళ్తాడు. ఇప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడి నుంచి ఇక్కడికి పారిపోతున్నప్పుడు, ఇక్కడి నుంచి ఇక్కడ పారిపోతున్నప్పుడు, ఇక్కడి నుంచి ఇక్కడ పారిపోతున్నప్పుడు, దేవునికెందుకో దావీదు దూరం అవుతున్నట్లు ఆ భయాలు, ఆ ఆందోళనలు ఏమంటారు? ఆ ఎమోషన్స్ ఎక్కువ దెబ్బతీస్తాయి. ఎవరినంటే దావీదును. అలా ఎమోషన్స్ ఎక్కువ దెబ్బతీయడం వల్ల పరిస్థితులను బట్టి దేవునికి దూరం అవుతున్నట్లు అనిపిస్తది మనకు. ఎక్కడ? ఇక్కడ అహీమెలెకు దగ్గరకొచ్చినప్పుడు. ఎందుకంటే ఈ అహీమెలెకు దగ్గరకున్నప్పుడు దావీదు యథార్థంగా ప్రవర్తించడం మానేస్తాడు. యథార్థంగా మాట్లాడడం, యథార్థంగా ఉండడం మానేస్తాడు. అంత మాత్రమే కాకుండా మనుషుల మీద, వస్తువుల మీద ఆధారపడతాడు. ఇక్కడ దావీదు 2 కీర్తనలు రాస్తాడు. ఇక్కడ దావీదు 2 కీర్తనలు రాస్తాడు. ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. సారీ, ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఇక్కడ ఒక కీర్తన, ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఈ మధ్యలో కూడా ఒక కీర్తన రాస్తాడు. ఈ మధ్యలో సిట్యుయేషన్ జరుగుతది. ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఇక్కడ మొత్తం 3 కీర్తనలు రాస్తాడు దావీదు. ఈ ఈ ఈ ఆకీషు యుద్ధం నుంచి ఫైనల్‌గా ఇంకొక ప్లేస్‌కెళ్తాడు. ఇది ఫైనల్‌గా ఇంకొక కీర్తన రాస్తాడు. ఇందులో 2 కీర్తనలుంటాయి. 2 కీర్తనలుంటాయి. కానీ ఒక కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ఒక్క కీర్తన జీవితాన్ని, దావీదు యొక్క జీవితాన్ని టర్న్ చేయబడుతది. పూర్తిగా టర్న్ అయిపోతది. అంత అద్భుతంగా ఉంటది. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా! సో, ఇప్పుడు సౌలు యుద్ధం నుంచి సమూయేలు దగ్గరికెళ్తాడు. సమూయేలు యుద్ధం నుంచి యోనాతాను దగ్గరికెళ్తాడు. యోనాతాను దగ్గర నుంచి యాజకుడైన అహీమెలెకు దగ్గరెళ్తాడు. ఈ యాజకుడి దగ్గరికొచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేశాడు? పారిపోతున్నాడు. ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా కాపాడుతారేమో, ఎవరైనా తనను ఆదరిస్తారేమో, ఎవరైనా సౌలును చెప్పి, "సౌలు గారు దయచేసి దావీదుని క్షమించండి. దావీదు అంటే ఎందుకు పరిగెడుతున్నారు మీరు?" అని అడ్డుపడి దావీదుకు తోడుగా ఉంటారేమో. కానీ ఒక్కరు లేరు. మళ్ళా ఒక ప్రశ్నేస్తానా? ఎవరైనా సమాధానం చెప్పండి. ఇప్పుడు దావీదు ఒక్కడే పరిగెడుతున్నాడా? దావీదుతో పాటు ఎవరైనా ఉన్నారా? ఒక గుంపు గాని, ఒక సమాజం గాని, లేదా భార్య గాని, అన్నలు గాని, తమ్ముళ్ళు గాని, తల్లిదండ్రులు గాని ఎవరైనా ఉన్నారా? దావీదు ఒక్కడే ఉన్నాడా? దావీదు గారు ఒక్కరే ఉన్నారు బ్రదర్ గారు. దావీదు గారు ఒక్కరే ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ అమ్మా, కరెక్ట్. దావీదు ఒక్కడే ఉన్నాడు. ఒకప్పుడు పొగిడిన వాళ్ళు ఎవ్వరు లేరు. దావీదు ఒక్కడే ఒంటరిగా పోరాడుతున్నాడు. ఒంటరిగా పరుగులు తీస్తున్నాడు. ఎవరైనా సహాయం చేస్తారేమో, కాపాడండయ్యా అని. సో, ఇందులో పోతున్నప్పుడు ఆ భయాలు, ఆందోళన, కలవరాలు దావీదుని కొంచెం దూరం చేసాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను బైబిల్‌లో మీకు వచనం చూపిస్తా. దావీదు ఎలా బిహేవ్ చేస్తాడో. మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం 9 వచనం. 9 వచనం. బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ యాహ్! ఇప్పుడు భయంలో ఉన్నప్పుడు అహీమెలెకు దగ్గర ఉన్నాడు. అహీమెలెకు ఎవరు? యాజకుడు. యాజకుడి దగ్గర ఉన్నప్పుడు చూడండి ఏమంటాడో. ఇప్పుడు యాజకుడు 9 వచనం చూడండి. యాజకుడు అంటున్నాడు. దావీదు అడిగాడు, "అయ్యా, నీ యొద్ద ఏమన్నా ఖడ్గం ఏమన్నా ఉందా?" రాజు అంటున్నాడు చూడు. రాజు పని వేగిరమే జరగవలెనని ఎరిగి, "నా ఖడ్గమైనను, ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను, ఈటైనను ఉన్నదా?" అని దావీదు అహీమెలెకును అడగగా, చూడండి అహీమెలెకును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? "అయ్యా, రాజు పని మీద పరిగెత్తుకుంటూ తొందరగా వచ్చేసాను. ఖడ్గం, డాలు ఏం తెచ్చుకోలేదు. మీ దగ్గర ఖడ్గం ఏమంటే ఇస్తారా?" అని అడిగాడు. ఎవరు? దావీదు. ఎవరిని? అహీమెలెకు. ఇక్కడ దావీదు అబద్ధం చెప్తున్నాడు. ఏంటి అబద్ధం? రాజు పని మీద వచ్చాను. నిజంగా రాజు పని మీద వచ్చాడా? లేదు. యథార్థంగా మాట్లాడడం లేదు. యథార్థత మాట్లాడలేదు. చూడు ఏం జరిగిన తర్వాత. 9 వచనం చూడండి. అందుకే యాజకుడు అంటున్నాడు, "ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు ఎనక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైనలా తీసుకోనమనగా" దావీదు చూడండి ఏమంటాడు దావీదు? "దానికి సమమైనదొకటియు లేదు." చూడండి ఏమంటున్నాడు? దానికి సమమైనదొకటి లేదు. దేనికి సమమైంది? ఫిలిష్తీయుని ఆయుధం ఉందే, గొల్యాతు యొక్క కత్తి. ఆ కత్తికి సమమైంది ఒకటి లేదు. ఆ కత్తి తే. ఆ కత్తి తే అంటాడు. అంటే ఇప్పుడు దావీదు దేని మీద డిపెండ్ అవుతున్నాడు? కత్తి మీద డిపెండ్ అవుతున్నాడు. ఎట్లా ఎందుకు దావీదు కత్తి మీద దానికి సమమైంది ఒకటి లేదన్నాడు? ఒకప్పుడు ఇదే గొల్యాతును చూసి ఏమన్నాడో తెలుసా? దేవునికి దగ్గరే ఉన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? 2 పేజీలు వెనక్కి తిప్పితే మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయంలో ఇదే దావీదు ఏమంటాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయం. బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 17. మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయం 45 వచనం. 45 వచనం. చూడండి. చూడు దావీదు ఏమంటాడో. ఇప్పుడు దావీదు గొల్యాతు యుద్ధం జరుగుతుంది. అప్పుడు గొల్యాతును చూసి దావీదు ఏమంటాడో చూడు. అప్పుడు దావీదు అంటున్నాడు, "దావీదు, నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకొని నా మీదికొచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయులను సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికొచ్చుచున్నాను." చూడండి ఏమంటున్నాడు? "నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికొచ్చున్నాను." ఇప్పుడు దావీదు ఎవరి మీద డిపెండ్ అవుతాడో చెప్పండి?
దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఒకప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. కాలం మారుతున్నప్పుడు ఆ భయాలు, ఆ ఆందోళనలు, కలవరాలు దావీదుని చూడండి. ఎలా తన మాటలు, ఎలా తన యథార్థతను కోల్పోయాడో, ఎలా తన మాటలున్నాయో చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. అంత మాత్రమే కాదు సుమా, ఇక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఒక ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఎవరు? దావీదు. దావీదు ఇక్కడ మళ్ళా ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తన రాస్తూ ఇలా అంటాడు. అయ్యా, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. దోయోగు అనేవాడు. ఆ దోయోగు అనేవాడు ఎదోమీల వంశానికి చెందినవాడు. ఇప్పుడు సౌలు రాజు గదా! ఆ రాజు కింద ఎన్నో పశువులుంటాయి గదా! ఆ పశువుల కాపరి పెద్దెవడంటే ఈ దోయోగు అనేవాడు. ఈ దోయోగు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే దావీదు అహీమెలెకు దగ్గరికొచ్చాడన్న విషయము సైలెంట్‌గా ఈ దోయోగు అనేవాడు సౌలుకి చెప్తాడు. సౌలు గారు మీరు ఎతుకుతున్న దావీదు అక్కడున్నాడు. అహీమెలెకు దగ్గరున్నాడు. మనం వెంటనే వెళ్లి పట్టుకోవచ్చు అని చంపొచ్చు అన్నాడు. అప్పుడు సౌలు ఈ దోయోగు కలిసి అక్కడికెళ్తాడు. ఎక్కడికి? అహీమెలెకు దగ్గరికొస్తారు రాజ్యంలో నుంచి. ఇలా వస్తున్నప్పుడు ఈ దోయోగు అనేవాడు సౌలు దగ్గరికెళ్ళినప్పుడు ఒక కీర్తన రాస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు రాస్తున్నప్పుడు కీర్తన ఏందంటే 52 కీర్తన. 52 కీర్తన. నేను ఈ కీర్తనలో అక్కడక్కడ ఒక వచనం చూపించి చెప్తాను. పూర్తి వివరించను సమయం లేదు కాబట్టి. అక్కడక్కడ ఒక్కొక్కటి చూపిస్తాను. 52 కీర్తన, 52 కీర్తన. ఇప్పుడు మీకు దోయోగు గురించి అర్థం అవ్వాలంటే పైన ఒక వచనం ఉంటది. అక్కడ చదవాలి. అది చదివిన తర్వాత ఇది అవుతది. ఒక్క నిమిషం. ఇప్పుడు మోసమెల గ్రంథం. ఇప్పుడు మనం చాలా రిఫరెన్స్‌లు చూడాల్సొస్తది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మోసామెల గ్రంథం 21 అధ్యాయం, 1 అధ్యాయం, 21 అధ్యాయం, 7 వచనం, 7 వచనం. చూడండి. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయోగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. కనిపించిందా? రాజు పని వేగిరమే జరగవలెనని. రైట్. చూడండి 7వ వచనంలో అంటున్నాడు. 7వ వచనంలో ఆ దినములలో అక్కడ దోయోగు అని ఒకడున్నాడు. వాడేం చేసాడంటే సైలెంట్‌గా వెళ్ళాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి. రాజు దగ్గరికెళ్ళి రాజా దావీదు అక్కడున్నాడు వెళ్లి పట్టుకుందామని. ఇక్కడ వెళ్లి పట్టుకుందాం, చేద్దాం అన్న విషయం జరుగుతున్నప్పుడు ఈ దోయోగు అనేవాడు బహు కుట్ర కలిగిన వాడు. బహు ఏమంటారు పన్నాగం కలిగిన వాడు. ఇప్పుడే ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాడు. ఎవడన్నా కాపాడతాడేమో అని. ఎవడన్నా నన్ను ఆదరిస్తాడేమో అని పరిగెడుతున్నాడు. ఎవరు? దావీదు. కాపాడకపోగా, సహాయం చేయకపోగా వీడు డైరెక్ట్‌గా సన్నగా, చిన్నగా వెళ్లి రహస్యంగా వెళ్లి సౌలుకి చెప్తున్నాడు. ఆ విషయం ఊహించుకోండి ఒకసారి. ఎంత బాధగా ఉంటుందో, ఎంత వేదనగా ఉంటుందో. అలా దోయోగు అనేవాడు వెళ్తున్నప్పుడు దావీదు ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తనే 52 కీర్తన. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. మీ బైబిల్‌లో గూడా ఇలా ఉంటది. ఒకసారి మీకు పిక్ చూపిస్తా చూద్దాం. 52 కీర్తన, 52 కీర్తన. పైన ఒక వచనం ఉంటది పైన. ఇప్పుడు మీకు కనిపిస్తుందా నా కెమెరా? కనిపిస్తుందా? కనిపిస్తుందా? అక్కడ ఏముంది చూడండి. ఎదోమీయుడగు లేకుంటే పిక్ తీసాను. ఆ దోయోగు అనేవాడు సౌలు దగ్గరికెళ్ళి సౌలు గారు చెప్తున్నాడు. సౌలు అక్కడ దావీదు దాక్కో ఉన్నాడు. చెప్దాం. వాడిని చంపేద్దాం. అహీమెలెకు ఇంటి దగ్గరున్నాడు. రండి వెళ్దాం అని చూడండి. ఆల్రెడీ దావీదు ఎంత ప్రాణభయంతో పరిగెడుతుంటే పోనీ దావీదు ఏమన్నా పాపం చేసాడా? తప్పు చేసాడా? లేదు. ఎదుగుతున్నవాడు ఎవరన్నా మంచిగా ఎదుగుతుంటే, మంచిగా ముందుకు సాగుతుంటే వాని మీద 4 మాటలేసి, నిందలేసి చంపే రకమే తప్ప ప్రోత్సహించేవాడు. "ఏం కాదులేరా ధైర్యంగుండు. అన్యాయంగా నీ మీద కుట్ర మోపుతున్నారు. ధైర్యంగుండు" అని బలపరిచే వాళ్ళు ఎంతమంది ఉంటారండి. ఒంటరి వాడండి దావీదు. ఒంటరి వాడండి. మీ మీ బుర్రలో ఇమాజిన్ చేసుకోండి. ఎక్కడో తన పాటికి తను గొర్రెలు మేపుకుంటా ఉండేవాడు. 3 పూట్ల భోజనం చేసుకునేవాడు. సద్ది మూట కట్టుకొని ఏదో గొర్రెలు మేపుకొని తన జీవితాన్ని తను కొనసాగించేవాడు. సమూయేలు గారొచ్చాడు. అభిషేకం చేశారు. పోయి తీసుకొనొచ్చి ఈ శ్రమల్లో పెట్టాడు. ఒక్కడు కూడా సాయం చేసేవాడు లేడు. ఒక్కడు కూడా ఆదరించేవాడు లేడు. ఊహించుకోండి ఒకసారి. అహీమెలెకు యాజకుడి దగ్గరికొచ్చాడు. పోనీ ఎవరి దగ్గర లోకస్తుల దగ్గరికెళ్ళాడా ఫస్టు? లేదు. ఫస్ట్ సేవకుల దగ్గరికెళ్ళాడు, భార్య దగ్గరికెళ్ళాడు, ప్రవక్త సమూయేలు దగ్గరికెళ్ళాడు. ఆ తర్వాత స్నేహితుడి దగ్గరికెళ్ళాడు. ఆ తర్వాత యాజకుడైన అహీమెలెకు దగ్గరున్నాడు. అహీమెలెకు దగ్గరుంటే దోయోగు అనేవాడు రహస్యంగా వెళ్లి చెప్తున్నాడు. రాజా అక్కడున్నాడు. రా పట్టుకుందాం. ఎంత దుర్మార్గం అండి. ఊహించుకోండి ఒకసారి. ఒకడి మీద ఒకటి, ఒకడి మీద ఒకటి నిర్దాక్షిణ్యంగా
నిర్దాక్షిణ్యంగా వచ్చి మీద పడుతుంటే, ఇప్పుడు 52 కీర్తనలో ఏం రాసాడో కొన్ని వచనాలు నేను చూపిస్తాను. మొత్తం చూపించమా? మొత్తం చూపిను. ఇందాక చెప్పా. దోయోగు అనేవాడు పశువుల కాపరి పెద్ద అని కదా! ఇప్పుడు ఆ దోయోగు గురించి లేదా తన కీర్తనలో ఏమని రాస్తాడో చూద్దాం. ఒకసారి తన బాధ, తన ఆవేదన ఏంటో చూద్దాం. దీనికంటే తర్వాత ఇంకొక కీర్తన అద్భుతమైనది. కాబట్టి జస్ట్ నీకు 2, 3 వచనాలు చూపిస్తా ఇందులో. చూద్దాం. చూద్దాం. శూరుడా చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చెయ్యనుద్దేశించున్నది. చూసారా? మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించున్నది. పశువుల కాపర్లు ఇక్కడ ఉండాల్సిన దోయగు రాజు దగ్గరికెళ్ళాడు. ఎందుకెళ్ళాడు చెప్పండి? చాడీలు చెప్పడానికి. రాజుగారు దావీదు అక్కడున్నాడు. ఏద్దాం రా, పోదాం దా. మంగళ కత్తి వలె వాడి నాలుక అలా ఆడుతుంది. చూడండి దావీదు ఏమనుకుంటున్నాడు? చూడు. మేలు కంటే చూడండి 3వ వచనం. మేలు కంటే కీడు చేయుటకు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. చూసారా ఏమంటున్నాడు? అయ్యా మేలు చేయుట కంటే కీడు చేయటమే వాళ్ళకిష్టమయ్యా. కపటమైన నాలుక గలవాడా చూడు 4వ వచనం ఏమంటున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. చూసారా? కపటమైన మాటలు కలవాడా రహస్యంగా వెళ్లి చెప్తున్నాడు. సంగమం విషయం గుర్తుపెట్టుకోండి. మన చుట్టుపక్కల గాని, మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు గాని, ఇరుగు పొరుగు వారు గాని, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింత దెప్పి పొడచడం. రహస్యంగా వెలిచి ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం అనేది క్షేమం గాదు. ఇప్పుడు దోయోగు అనేవాడున్నాడు. ఆ దోయోగు అనేవాడు రహస్యంగా వెళ్లి రాజు చెప్తున్నాడు. దావీదేమన్నా తప్పు చేశాడా? వ్యభిచారం చేశాడా? రాజ్యములో ఏమన్నా అన్యాయాలు, అక్రమాలు చేశాడా? లేదే. క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు తన ప్రాణాన్ని అడ్డేసి అద్భుతంగా కాపాడాడే. అలాంటి దావీదు మీద కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా వెళ్లి రహస్యంగా వెళ్లి చెప్తున్నారు. ఒక్కడు ఆదరించి వెళ్ళాడు. ఇప్పుడు మీ బుర్రలో ఊహించుకోండి ఒకసారి. యవ్వనస్తుడు దావీదు. గొర్రెల కాపరి గొర్రెలు కాసుకునేవాడు. సహాయం చేస్తారని భార్య దగ్గరికెళ్ళాడు. యూజ్ లేదు. ఆహ్, సమూయేలు దగ్గరికెళ్ళాడు. ఉపయోగం లేదు. స్నేహితుడి దగ్గరికెళ్ళాడు. ఉపయోగం లేదు. అహీమెలెకు దగ్గరికెళ్ళాడు. ఉపయోగం లేదు. ఫైనల్‌గా అన్య రాజైనటువంటి ఫిలిష్తీయుల రాజైన ఆకీష్ దగ్గరికెళ్తాడు. ఇప్పుడు దోయగెళ్ళాడు కదా అక్కడికి. ఇప్పుడు ఇంగ రాజు తెలుస్తేనే పరిగెత్తుకుంటూ వస్తాడింగ. రాజు సౌలు వస్తాడు. సౌలు, దోయోగు ఇద్దరు వస్తారని భయముతో అహీమెలెకు ప్రాంతం నుంచి పరిగెత్తుకుంటూ ఫిలిష్తీయుల ప్రాంతమైనటువంటి ఆకీష్ దగ్గరకొస్తాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నాడు గదా! కపటము మాటలు కలిగిన వాడా, తర్వాత నాలుకలో రెండంచుల వలె మార్చువాడా అనే పదాలు వాడుతున్నాడు గదా! దావీదు గూడా సేమ్ ఇదే పని చేశాడు. తాను ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో గాని ఒకప్పుడు యథార్థత లేకుండా అదే అహీమెలెకు దగ్గర అబద్ధం చెప్పాడు. అదే అహీమెలెకు దగ్గర ఇదిగో దేవుడే నా బలము, దేవుడే నా ఆశ్రయము అని కింద అంటాడు. ఇదే 52 కీర్తనలో. చూద్దాం బావుంటది. కింద చూడండి. కావున సదాకాలము యెస్. చూడండి 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు దేని యందంట? నేను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఇది ఎప్పుడు రాసాడు 52 కీర్తన? ఎన్నో కీర్తన ఇది? 52. 52లో 8వ వచనంలో ఏముంది? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అన్నాడా? అన్నాడా? ఇప్పుడు నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచే వ్యక్తి దానికి సమమైనది ఒకటి లేదు అని అంటాడు దానికి ముందే. ఇందాక మనం చదువుకున్నాం గదా! దానికి సమమైంది ఒకటే లేదంటాడు. దేనికి సమమైంది? కత్తికి సంబంధించి భయంలో, ఆందోళనలో తను ఎలా ఉన్నాడో, తను ఏం మాట్లాడుతున్నాడో, ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో అర్థం కావట్లే. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, మనం భయంలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు మన డెసిషన్స్ సరిగుండవు. మన నిర్ణయాలు సరిగుండవు. ఎందుకంటే దావీదు అలాంటి సిట్యుయేషన్ గుండా ఎళ్తున్నాడు. అలాంటి బాధ గుండా ఎళ్తున్నాడు. కాబట్టి దావీదుకి ఇప్పుడు దేవుడు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ఇప్పుడు దావీదేమన్నాడు? దానికి సమమైనది ఒకటి లేదన్నాడా? దేనికి? కత్తికి. కాబట్టి ఈ కత్తి నిన్ను కాపాడుతదా? నేను నిన్ను కాపాడతానా? దావీదు ఈ కత్తి నిన్ను కాపాడుతదా? నేను నిన్ను కాపాడతానా? అని దావీదుకు బుద్ధొచ్చే విధంగా ఏం చేశాడంటే, ఇప్పుడు దావీదును దేవుడు మరణపు అంచుల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. మరణపు అంచుల్లోకి. ఎట్లనంటే చూడండి. ఇప్పుడు దావీదు ఎక్కడికెళ్తున్నాడంటే ఇప్పుడు అహీమెలెకైనటువంటి యాజకుని యొద్ద నుంచి ఫిలిష్తీయుల రాజు అయినటువంటి ఆకీష్ దగ్గరికెళ్తాడు. ఇప్పుడు ఆకీష్ దగ్గర ఉన్నప్పుడు ఆకీష్ రాజు ఏమంటాడో చూడండి. కొంచెం మిస్సు అంతే. ఊచకోత చంపేసేవాడు. ఎవరు? ఫిలిష్తీయుల రాజైన ఆకీషు. ఊచకోత చంపేసేవాడు. కానీ కొంచెంలో తప్పించుకున్నాడు. ఎవరు? దావీదు. చూద్దాం. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం. 21 అధ్యాయం. 10వ వచనం నుంచి చూద్దాం. 10వ వచనం నుంచి. 10వ వచనం. చూడు. 10వ వచనం నుంచి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున
ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. తొమ్మిదో వచనం మనం చదువుకున్నాం. "ఏలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అనే కత్తి నా దగ్గర ఉందయ్యా" అని అన్నప్పుడు దావీదు "దానికి సంబంధింది ఒకటి లేదయ్యా నాకిమ్మన్నాడు." 10వ వచనం చూడండి. అంతటా దావీదు సౌలునకు భయపడి ఆ దినముననే, ఆ దినమునంటే ఆ కత్తి తీసుకున్నాడు. ఆ కత్తి తీసుకొని ఆ రోజే బయలుదేరిపోయాడు. ఎందుకంటే సౌలు వస్తాడుంగా. చంపేస్తాడన్న భయం. ఎందుకో దోయగెళ్ళాడు గదా! ఆ దోయగెళ్ళాడు. వాడు కపటమైన వాడు. వాడు చెప్తాడన్న భయం. అలా వెళ్తున్నప్పుడు ఆ అహీమెలెకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కీర్తనలు రాసుకుంటాడు. భయముతో, ఆందోళనలో ప్రార్థన చేసుకుంటాడు. "అయ్యా! వాడెళ్తున్నాడయ్యా! నా మీద చెప్తాడేమో! కపటం కలిగిన వాడయ్యా! కపటమైన నాలుకలు కలిగిన వాడయ్యా! నేనైతే దేవుని కృప యందే నమ్మిక ఉంచుదును" అని అన్నాడా? దేవుని కృప యందే నమ్మిక ఉంచెదను అనే మాట ఒకవైపు ప్రార్థన చేస్తూనే, మరొక వైపు గొల్యాతు కత్తిని చూసి దానికి సంబంధింది ఒకటి లేదన్నాడు. ఇదెలా? అప్పుడు దేవునికి అర్థమైంది. దావీదు ఎక్కడో యథార్థత తప్పిపోతున్నాడు. దావీదు ఎక్కడో తను చేస్తున్న ప్రార్థనకు, తన బిహేవియర్‌కు తేడా కనపడతాంది. మానవుని జీవితంలో సర్వసాధారణంగా మన ఆత్మీయ యాత్రలో గూడా ప్రార్థన ఒకలా ఉంటది. ఆత్మీయ యాత్ర ఒకలా ఉంటది. మన వ్యక్తిగత జీవితం ఒకలా ఉంటది. ప్రార్థన ఒకలా ఉంటది. కొన్నిసార్లు ప్రార్థన సరిగా ఉండదు. జీవితం సరిగా ఉండదు. ప్రార్థన బాగుంటే ఆత్మీయత బాగుండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే చేంజ్ అవుతుంటది. మనం చేస్తున్న ప్రార్థనకు, మన జీవితానికి సింక్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో భయాలు, ఆందోళనలు మనల్ని కృంగతీస్తా ఉంటాయి. పరిస్థితులు మార్చేస్తా ఉంటాయి. చూడండి దావీదు ఎలాంటి పరిస్థితులు ఇందుకు దావీదుకు దేవుడు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. అప్పుడు గుణపాఠం నేర్పుతున్నప్పుడు పశ్చాత్తాపడతాడు దావీదు. అప్పుడు గుణపాఠం ఏ విధంగా నేర్పుతాడో తెలుసా? చూడండి. ఇప్పుడు ఆకీష్ దగ్గరికి పంపిస్తాడు. ఈ ఆకీష్ అనే రాజు ఫిలిష్తీయుల 5 సర్దారు పట్టణంలో ఈ గాతు అనే పట్టణానికి రాజు. ఎవరంటే ఈ ఆకీషు. ఈ ఆకీష్ అనేవాడు రాజు గదా! ఒకప్పుడు ఇదే ఫిలిష్తీయులతో యుద్ధం చేసిన వాడు. ఎవరు? దావీదు. ఒకప్పుడు ఇదే ఫిలిష్తీయుడైన గొల్యాతును జయించినవాడు. దావీదు అంటే ఫిలిష్తీయుల ప్రాంతంలో ఎంతో కొంత ఒక భయం ఉంది. అమ్మో! 17, 18 ఏళ్ల కుర్రోడు మా ఫిలిష్తీయుల ప్రాంతంలో గొప్పోడైనటువంటి గొల్యాతుని చంపాడురా బాబు! అని అప్పట్లో పేరు ప్రఖ్యాతి ఉంది. ఎవరికి? దావీదుకు. అలాంటి దావీదు ఇప్పుడు ఫిలిష్తీయుల ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాడనుకో, దావీదుని ఊరికే వదిలిపెడతారా? మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తా. నా పేరు కాసేపు దావీదనుకోండి. దావీదనుకోండి. నేను కొన్ని సంవత్సరాల కిందట యవ్వన కాలంలో ఉన్నప్పుడే గొల్యాతుని చంపా. అంత మాత్రం కాదు కొంతమంది వందల మంది ఫిలిష్తీయులను చంపా. అలా ఫిలిష్తీయులను చంపా, గొల్యాతుని చంపా. అలాంటి దావీదునైన నేను ఇప్పుడు సడెన్‌గా వాళ్ళ ప్రాంతానికెళ్ళాననుకో, వాడి ప్రాంతానికెళ్ళాననుకో, నేను దొరికినట్లే కదా వాళ్ళకు. వాళ్ళు ఎదురు చూసుకుంటాడు. వాడు దావీదు అనేవాడు ఎప్పుడు దొరుకుతాడురా! వాడినేసేద్దాం అని ఎదురు చూసుకుంటారు కదా! ఇప్పుడు దావీదు ఫిలిష్తీయుల ప్రాంతాలకెళ్తున్నాడు. అక్కడ ఎందుకంటే ఇంగ వేరే దిక్కు లేదు. ఈ 12 గోత్రాల్లో కాపాడే నాథుడు లేడు. కాబట్టి అన్ని రాజుల దగ్గరికెళ్తాడు. ఇక్కడి నుంచి చూద్దాం చూడండి. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినం నేను లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. 11 వచనం. ఆకీషు సేవకులు చూడండి. ఆకీషు సేవకులు ఏమంటున్నారో, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు, గాన ప్రతిగానములు చేయుచు, సౌలు వేల కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా! అని అతన్ని బట్టి రాజుతో మాటలాడగా, దీన్ని బట్టి మీకేమర్థం చెప్పండి? సో, దావీదు ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఫేమస్. అర్థమవుతుందా? ఓకే అంటారా? కాదంటారా? అవును. ఓకే అవును. కదా! బ్రదర్. ఈ ఈ ఈ మాటను బట్టి మీకేం అర్థమవ్వాలి? రాజా ఒకప్పుడు ఈ దావీదు అనేవాడు స్త్రీలందరూ దావీదు 10,000 కొలది, సౌలు వేల కొలదని పాట పాడినప్పుడు వెతికి దావీదు ఇతడే గదా! అని దావీదు ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉన్నటువంటి మాక్సిమం ప్రజలకందరికి దావీదు తెలుసు. ఎందుకంటే అంత ఫేమస్ అయ్యాడు ఆ రోజు గొల్యాతుని చంపి. ఇప్పుడు అలాంటి దావీదు ఫిలిష్తీయుల ప్రాంతంలోకి ఎంటర్ అవుతానే దావీదుని చూసారు. ఒరేయ్! ఈ దావీదు అనేవాడు ఆ ప్రాంతానికి రాజు గదా! ఇక్కడికొచ్చాడేంది ఈడు? ఏదో వచ్చాడురా ఈడు. వీడిక్కడికొచ్చాడంటే ఒకటి ఈడు మనల్ని చంపుతాడు. ఎందుకొచ్చాడు ఈడు? సౌలు తరుముతున్నాడన్న విషయం వాళ్ళకి తెలీదు. ప్రాణభయంతో వచ్చాడని వాళ్ళకి తెలీదు. ఇప్పుడు పొర్రపాటున దొరికినాడనుకో దావీదులకు ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు గొల్యాతుని చంపాడు. ఒకప్పుడు ఇదే ఫిలిష్తీయుల ప్రాంతముల మీద యుద్ధాలు చేశాడు. ఇప్పుడేం చేయాలి చెప్పండి? ఇప్పుడు అదే ప్లేస్‌లో మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి. అన్యం పుణ్యం ఎరిగిన తన జీవితం. ఏదో గొర్రెలు కాసుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, సద్ది మూటేసుకొని, పాటలు పాడుకుంటూ, గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు సడెన్‌గా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటాడు. చూడండి ఏముంటదో? చూడు. ఇప్పుడు 12 వచనం చూడండి. దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. భయపడననుందా? బహు భయపడననుందా? ఏముందక్కడ? ఎవరు చెప్తారా? ఏముందక్కడ? 12 వచనంలో? దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కనిపించిందమ్మా? ఎవరైనా ఒకరు చెప్తారా సమాధానం? యెస్. 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 బహు భయపడెను. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంత భయపడ్డాడు? ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంత భయపడ్డాడు? ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు అంటున్నారు, "అయ్యా! ఒకప్పుడు దావీదు ఇతడే గదా మనోళ్ళని చంపింది. ఇతడే గదా మన గొల్యాతుని చంపింది. రానిరా ఈడు. దొరకని సంపుతాం." ఆ మాటలు వింటానే బహు భయపడెను.
భయమేసింది. ఏం చేయాలో తెలీదు దావీదుకు. దిక్కు తోచట్లేదు దావీదుకు. ఇప్పుడు ఊహించుకోండి. ఇప్పుడు దావీదు గొల్యాతుని చంపిన కత్తి ఏముంది? ఎవరి కాడ ఉంది? దావీదు దగ్గర ఉంది. మీకు అర్థమవుతుందా? దానికి సంబంధింది ఒకటి లేదన్నాడు కదా! ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడే ఆ పరిస్థితుల గుండా దావీదుని నడిపిస్తున్నాడు. మళ్ళా చెప్తున్నా. దేవుడే ఆ పరిస్థితుల్లోకి దావీదుని నెట్టాడు. ఎందుకు అలా నెట్టాడంటే, దావీదు నేర్చుకోవాలి. కత్తి మీద ఆధారపడతాడా? నా మీద ఆధారపడతాడా? దానికి సంబంధింది ఒకటి లేదన్నా గదా! ఇప్పుడు ఆ భయపు అంచుల్లో ఒకప్పుడు గొల్యాతుని చంపిన కత్తి ఇప్పుడు ఆ ఫిలిష్తీయుడు ఆకీషుని చంపుతాడా? చూడండి భయముతో ఎలా బిహేవ్ చేసాడో చూడండి. భయముతో ఎలా బిహేవ్ చేసాడో. కాబట్టి దావీదు చూడండి 12 వచనం. దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషుకు భయపడెను. 13 కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారనిచ్చుచూ ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చెను. కావున ఆకీషు రాజు మీరు చూసితిరి గదా! వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీడినెందుకు తీసుకొని వచ్చిరి? పిచ్చి చేష్టలు చేయువానితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరులో రాదగునా తన సేవకులతో అనెను. ఇక్కడ ఒక విషయం గమనించారా? దావీదు బహు భయపడి ఏం చేయాలో తెలియక రాజు సన్నిధిలోకెళ్తున్నారు. పిలుచుకెళ్తున్నారు సేవకులు. ఎవరిని? దావీదును. ఎందుకు? దావీదు రాజా రాజా ఆకీషు రాజా వీడే మన గొల్యాతుని చంపింది. వీడే మన ఫిలిష్తీయులని చంపింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు దావీదుకు. అప్పుడు దావీదు పిచ్చి వాని వలె నటించాడు. అక్కడేముందంటే, ఈ గడ్డం ఉంది గదా! ఇలా, ఇలా, ఇలా చూడండి. ఇలా ఎంగిలి గార్చుకుంటూ అక్కడుంటది. ఏంది ఉమ్మి కారనిచ్చుచు పిచ్చి గీతలు గీసుకుంటూ చూడండి చదివిస్తాను కావాలంటే. మీరు నమ్మరేమో. 13 వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచూ ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చాను. చూసారా? ఎందుకు పిచ్చి చేష్టలు చేస్తున్నాడు? ఇలా, ఇలా ఊహించమను. ఇలా పోయి ఉమ్మి మార్చుకుంటూ ఆ ఉమ్మితో ఆ ఎంగిలి ఉంటది. ఉమ్మి మార్చుకొని కొంతమంది మనం హాస్పిటల్ చూస్తున్నప్పుడు పాపం వాళ్ళు ఉమ్మి కారుతున్న విషయం, వాళ్ళ శరీరంలో ఒంటి మీద బట్టలు లేని విషయం వాళ్ళకి తెలీదు. గడ్డం పేరిపోవడం, ఉమ్మి కారటం వాళ్ళకి తెలీదు పాపం. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఇప్పుడు చూడండి పిచ్చోడిగా బిహేవ్ చేస్తాడు దావీదు. ఎందుకు? భయం. ప్రాణ భయం. కొన్ని వారాల కిందట మీకో మాట చెప్పా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఆత్మీయతలో నువ్వు దేవుని దగ్గరగున్నావంటే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, కన్నీరులో నువ్వు ధైర్యంగుంటావు. ఆత్మీయతలో నువ్వు దేవుని దగ్గరగున్నావంటే. ఆత్మీయతలో ఎప్పుడైతే దూరం అవుతావో, ఆత్మీయతలో దిగజారిపోతావో, నీలో కనపడే మొట్టమొదటి లక్షణం భయం. ప్రతి చిన్నదానికి భయపడతావు, ప్రతి పెద్దదానికి భయపడతావు. ఇప్పుడు దావీదు చూడండి, బహు భయపడెను. ఎందుకు దేవుడు అనుమతించాడు అలా? ఎందుకు నా అట్లా చేశాడంటే, ఒకప్పుడు దావీదు ఒక డైలాగ్ వాడాడు. ఏంటి? దీనికి సమమైనది ఒకటి లేదు. ఏంది? కత్తికి. కత్తికి సమమైనది ఒకటి లేదు. మళ్ళీ చెప్తున్నా. మొదట మీకో మాట చెప్పా. ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా, ఏ వ్యక్తి అయినా సరే, నాకు డబ్బుంది. మా ఇంటి ఆయన సంపాదించిన ఇల్లు ఉంది. మా తల్లి సంపాదించిన బంగారం ఉంది, ఆస్తుంది, ఇదుంది, అదుంది అనుకుంటారు. కానీ నిజమైన క్రైస్తవుడికి అవి తృప్తినివ్వవు. అవి తృప్తినివ్వవు. ఓకే. అవి ఉండద్దని అంటలా. ఉంటాయి. అవి ఉంటాయి. దాని పని దాన్ని చేసుకో కానీ నిజమైన ఆత్మీయుడికి, నిజమైన సేవకుడికి, నిజమైన భక్తుడికి దేవునితో గడిపితేనే తృప్తి. ఈ భూమి మీద ఎక్కడ దొరకదది. నిజం చెప్తున్నా మీకు అందమైన భార్య ఉన్నా, మీకు అందమైన భర్త ఉన్నా, బాగా చూసుకునే ఉన్నా, నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందులో సాటిస్ఫాక్షన్ ఉంటది? దేవునిలో ఉంటది. మనం అనుకుంటాం అంతే అబ్బా! నాకిదుంటే నేను ఇది సాధిస్తానన్న. నేను గూడా ఒకప్పుడు ప్రార్థన చేశాను. నాకిదుంటే ఇంకా గొప్ప సేవ చేయగలుగుతా. ఇదుంటే అది చేయగలుగుతా. ఇదుంటే అది చేయగలుగుతా. కానీ నాకు రాను దేవుడు నాకు నేర్పించిందేందంటే, ఇదుంటే చేస్తా, అదుంటే చేస్తా, ఇదుంటే చేస్తా, ఇదుంటే చేస్తా కాదు. నువ్వుంటే చేస్తానయ్యా అనే మాటొస్తది మనకు. పోను ఏమొస్తదంటే, నువ్వుంటే చేస్తానయ్యా. నువ్వుంటే నేను చేయగలుగుతానయ్యా. లేకపోతే చేయలేనయ్యా. దావీదు ఇప్పుడు గొల్యాతు కత్తి చూసి దానికి సంబంధింది ఒకటి లేదని. ఇప్పుడు దావీదుకి ఏం జరుగుతుందో తెలుసా? ఏయ్! దానికి సంబంధింది ఒకటి లేదన్నావు గదా! ఇప్పుడు చూడు. ఇప్పుడు ఊహించుకోండి మీ బుర్రలో ఎంత ఎమోషన్‌గా ఉండి ఎళ్ళింటాడు దావీదు. ఇట్లా పెట్టుకొని ఎంగిలి గార్చుకుంటూ. ఒకప్పుడు వీర వైర్యంతో మనం ధ్యానం చేసుకున్నాం కొన్ని వారాల కిందట. దావీదు నడుచుకుంటా పోతంటే సౌలు, అబ్నేరు అబ్బా! ఎవరా కుర్రాడు? అబ్నేరు ఎవరా కుర్రాడు? అన్న రోషం కలిగినటువంటి ఆత్మీయతలో దావీదు ఒక్కసారిగా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు. చూడండి. ఆత్మీయతలో దిగజారిపోతే మిత్రమా, దేవునికి దూరమైతే ఎదురయ్యే పరిస్థితులివే. మనం దేవుని మీద ఆధారపడడం కంటే వస్తువుల మీద, మనుషుల మీద ఆధారపడితే ఎదురయ్యే పరిస్థితులివే. దయచేసి సంగమా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళకి చెప్తున్నా. మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించినా, ఆత్మీయంగా దీవించినా, దయచేసి మీ ఆత్మీయ గర్వాన్ని లేదా ఆర్థిక గర్వాన్ని దయచేసి చూపించొద్దండి. అది భయంకరమైన పాపంతో సమానం. ఎందుకంటే దీవించిన దేవుడే, ఆశీర్వదించిన దేవుడే నీ యొద్ద నుంచి తొలగించడం చిటికెలో పని ఆయనకు.
బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అంతగా దీవింపబడ్డాడు. ఆయన పడగొట్టడం కూడా పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆకీషు రాజు దగ్గరున్నాడు. ఇప్పుడు ఆకీషు రాజు దగ్గర నుంచి రాజన్నాడు, "రేయ్! ఎందుకు తెచ్చారు ఈ పిచ్చోన్ని? పంపించండి. వాడు ఆల్రెడీ పిచ్చోడు. వాడేం చేసాడు పంపించండి" అన్నాడు. అలా పంపించి బయటికొస్తానే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు దావీదు మనసు ఎలా ఉంటది? స కొంచెం మిస్ అయితే చంపేవాళ్ళు, నరికేసేవాళ్ళు. ఇప్పుడు దావీదు కొంచెం బయటికొచ్చాడు. ఇప్పుడు ఆ బయటికొస్తేనే రాజ్యం నుంచి బయటికొస్తేనే తన మనసు ఎలా ఉంటది? అప్పుడు దావీదు ఒక కీర్తన రాస్తాడండి. ఇది ఒక అద్భుతమైన కీర్తన. దీని తర్వాత ఇంకొక కీర్తన రాస్తాడు. ఇప్పుడు ఆ కీర్తన ఏదో చదివిస్తాను. ఆ కీర్తన గూడా దావీదు ఇక్కడ ఒక కీర్తన రాస్తాడు. ఈ ఆకీషు యుద్ధం నుంచి పారిపోతున్నప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన. ఏంటా కీర్తన అంటే 34 కీర్తన. 34 కీర్తన, 34 కీర్తన, 34 కీర్తన. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు బైబిల్‌లో ఉంటే గనక ఆ బైబిల్‌లో పైన కనపడతది. ఒక్క నిమిషం చూపిస్తాను. 34 కీర్తన. ఒక్క నిమిషం. యెస్. కనపడుతుందా? 34 కీర్తన. పైన చిన్న అక్షరాలతో ఏముంది చదువుతారా ఎవరన్నా? దావీదు హ్మ్. అబీమెలెకు ఎదుట వెర్రివాని హ్మ్. వలె ప్రవర్తించి హ్మ్. అతని చేత తొలివేయబడిన తరువాత రచించిన హ్మ్. కీర్తన. యెస్. థాంక్స్ మా. ఇప్పుడు మీకేమైనా అర్థమైందా? దావీదు అబీమెలెకు ఎదుట నుంచి ఎర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడినప్పుడు రాసిన కీర్తన. కనిపిసిందా? ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి పారిపోయాడో చెప్తారా? మీలో తెలివైనోళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకో డౌట్ రావాలి. చూద్దాం వీళ్ళు ఎవరైనా తెలివైనోళ్ళున్నారా? దావీదు ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? ఏంటండి? అబీమెలెకు దగ్గర నుంచి. అక్క మీరు మీరు సైలెంట్‌గా ఉన్నారక్క. మీరు అబీమెలెకు మీరు దగ్గర నుంచి. కృపాతక్క ఓకే. రైట్. మరి ఇక్కడేముంది? ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? అబీమెలెకు దగ్గర నుంచి. అబీమెలెకుంది. మరి మోసెమ్మల గ్రంథం 21 అధ్యాయంలో ఏముంది? కృపాతక్క తప్ప మిగతా వాళ్ళెవరన్నా? సన్నీ ఆయన ఐడీతో కాకుండా మిగతా వాళ్ళెవరైనా చెప్పగలుగుతారా? మోసెమ్మల గ్రంథం 21 అధ్యాయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి? మీకాల యుద్ధ నుంచి సమూయేలు దగ్గరికెళ్తాడు. సమూయేలు యుద్ధం నుంచి యోనాతాను దగ్గరికెళ్తాడు. యోనాతాను దగ్గర నుంచి యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గరికెళ్తాడు. యాజకుడైనటువంటి అహీమెలెకు తర్వాత ఫిలిష్తీయుల రాజైన ఆకీష్ దగ్గరికెళ్తాడు. మొద అర్థమవుతుందా? ఆకీష్ దగ్గరికెళ్తాడు. ఆకీష్ దగ్గర ఎలా ప్రవర్తన చేస్తాడు? పిచ్చివాని వలె బిహేవ్ చేస్తాడు. అవునా? ఇప్పుడు ఆ పిచ్చివాని వలె బిహేవ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ ఆకీష్ రాజు తరిమేస్తాడు. "రేయ్! పిచ్చోన్ని ఎందుకు రప్పించారు? పోండండి. అనవసరంగా ఆ పిచ్చోని తెచ్చి టైం వేస్ట్ చేస్తారు" అని పంపించేసాడు. అలా పంపించేసిన తర్వాత అప్పుడు దావీదు ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తన ఏంటంటే 34 కీర్తన. సో, ఇక్కడ మీకొక డౌట్ రావాలి. సరే మీరు అడిగేది లేట్ అయిపోతదని నేనే చెప్తున్నా. ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయంలో ఫిలిష్తీయుల రాజు పేరు ఆకీషు అనుంటది. ఇక్కడేముందంటే అబీమెలెకు అనుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నా పేరేం పేరు? సంజీవ్ తేజ. మీరొచ్చేసి అన్నది ఇంకొక పేరే చెప్పారనుకో, రాజేష్ అని చెప్పారనుకో నన్ను. నేను రాజేష్ ఎలా అవుతా? రాజేష్ అనే బ్రదర్ ఇంకొకరున్నారు. నా పేరు సంజీవ్ గదా! మీకేమర్థమవుతుందో అర్థం కాలేదా? ఎవరన్నా తలకాయలు ఊపండి. అర్థమవుతుందా? ఏంటి సైలెంట్‌గా ఉన్నారు? అర్థం కాలేదా? మళ్ళా చెప్పమన్నా? రాజ్‌కుమార్ అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే. రైట్. చాలా జాగ్రత్తలండి. మీరు మళ్ళా డౌట్ అడుగుతారేమో అని చెప్తున్నా. మోసెముల కింద 21 అధ్యాయంలో ఉంటదంటే, ఫిలిష్తీయుల రాజైన ఆకీషు అని ఉంటది. కానీ ఇక్కడేముందంటే అబీమెలెకు అని ఉంటది. అబీమెలెకు అంటారు. అబీమెలెకు అన్న కారణం ఏందంటే, ఫిలిష్తీయుల రాజుల్లో అబీమెలెకు అనేది గుర్తు అంటే బిరుదనమాట. వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళ రాజుకు పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ అబీమెలెకు అని ఉంది. కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు అబీమెలెకు ఎవడబ్బా? అక్కడ ఆకీషు కదా ఉండేది అన్నప్పుడు కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? ఆకీష్ అన్న, అబీమెలెకు అన్న ఒకటే. ఎందుకంటే ఆకీషు అనే రాజుకు వాళ్ళ దేవతల పేర్లు అబీమెలెకు పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అబీమెలెకు యుద్ధం నుంచి పారిపోతున్నప్పుడు చూడండి 34 కీర్తన. దావీదు అబీమెలెకు ఎదుట నుండి వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అవునా? అతని చేత తోలివేయబడినప్పుడు. ఇప్పుడు మనం చదువుకున్నాం. అతని చేత తోలివేయబడుతున్నప్పుడే కదా! దావీదు "రేయ్! ఆ ఎర్రివాడిని పంపించేసానురా" చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం 13లో ఉంటది. ఆ! చూడండి. 14 కావున ఆకీషు రాజు మీరు చూసితిరి గదా! వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీడినెందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వానితో నాకేం పని? నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరులోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. సో, ఇప్పుడు ఆ రాజు ఆకీషు రాజు ఏమంటున్నాడు? ఒరేయ్! ఈ పిచ్చోన్ని తెచ్చార్రా పంపించేయండి అని.
అప్పుడు దావీదు ఊహించుకోండి ఒకసారి ప్రాణ భయముతో నుంచి ఒక్కసారిగా లేసింది ప్రాణం. ఎందుకంటే పొర్రపాటున దావీదు వాళ్ళకి తెలిసిందనుకో, అంటే దావీదు బానే ఉన్నాడు. మెంటల్ కెపాసిటీ బానే ఉందంటే ఊచకోత చంపేసేవాళ్ళు. ఎందుకు చంపేవాళ్ళు? ఎందుకు చంపేవాళ్ళంటే రేపొద్దున ఈడు బాగున్నాడని తెలిస్తే మన ఫిలిష్తీయులను చంపుతాడు. వీడు రేపొద్దున రాజు అవుతాడు. ఈడు రాజు అయ్యాడనుకో మనలందరిని ఊచకోత చంపేస్తాడు. కాబట్టి వీడిని చంపేద్దాం అనే ప్లానింగ్ ఏసేవాళ్ళు. కానీ ఆ టైంలో వాళ్ళు తన మీద దయ కలిగే విధంగా పిచ్చివాడిలా నటించాడు దావీదు ఇలా. ఎందుకు నటించాడు? కత్తి మీద ఆధారపడ్డాడు. అప్పుడు ప్రాణం భయంతో బయటికొస్తున్నప్పుడు ఇప్పుడు ఒక కీర్తన రాస్తాడండి. ఊహించుకోండి ఒకసారి. మీకు ఇంకా అర్థం చెప్తా. మీరు బైక్‌లో 100 స్పీడ్‌లో ఎళ్తున్నారు. 100, 120 స్పీడ్‌లో ఎళ్తున్నారు. వెళ్తున్నారు. ఇంతలో సడెన్‌గా ఒక కారు 120 స్పీడ్‌లో వచ్చింది. రెప్పపాటు అంతే వెంట్రుకంత వాసులో అంతే ఆగిపోయింది. లేకపోతే కొంచెం మిస్ అంతే. సచ్చిండేవాళ్ళు అట్టే. అనుకోండి ఊహించుకోండి ఒకసారి. 100 స్పీడ్‌లో మీరు బైక్‌లో ఎళ్తున్నారు. 100 స్పీడ్‌లో కారు పోతుంది. ఆ కారు పోతుంది కొంచెం మిస్ అంతే. ఇప్పుడు బైక్ పక్కన ఆపి గుండె 170లో కొట్టుకుంటదా? ఊహించుకోండి ఒకసారి. ఎలా ఉంటది? అమ్మా! కొంచెంలో మిస్సురా. లేకుంటే యాక్సిడెంట్ జరిగింటే ఎక్కడుండేవాడినో ప్రాణం. అని ఎట్టుంటది ప్రాణం? ఇప్పుడు సేమ్ దావీదు సిట్యుయేషన్ అదే. దొరికితే సంపి ముక్కలు ముక్కలు నరికేవాళ్ళు. కానీ పిచ్చోల్లా నటించాడు. బయటకొచ్చాడు. వచ్చానే కృతజ్ఞత భావంతో పశ్చాత్తాపపడతాడు. చూడండి ఏమంటాడో చూడు. ఇప్పుడు 34వ కీర్తన చూద్దాం. ఓకే. ఇప్పుడు 34వ కీర్తన. ఓకే. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. చూడండి. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చూడండి. నేను యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తన అంటుండు. రెండో వచనం చాలా ఇంపార్టెంట్. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. కొంచెం ముందుకెళ్తే యాజకుడైన అహీమెలెకు దగ్గరెళ్ళినప్పుడు కత్తి అడిగాడు. ఏం కత్తి? గొల్యాతు కత్తి. ఇప్పుడు బుద్ధొచ్చింది దావీదుకు. ఇప్పుడేమంటున్నాడు? యెహోవా యందే నేను అతిశయించెదను. కత్తులు గాదయ్యా! కత్తులు, కల్లాలు గాదయ్యా! అయ్యా నాకు బుద్ధొచ్చిందయ్యా! కత్తులు గాదయ్యా! నీ సన్నిధి గావాలయ్యా! చూడండి ఏమంటాడో చూడండి. నాతో కూడి యెహోవాను గనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేదును. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. చూడండి తర్వాత నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి 8వ వచనం దావీదుకు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నానయ్యా. ఎలా తెలుసు దావీదు? ఒకప్పుడు నేను గొల్యాతుని చంపాను. అద్భుతంగా దేవుని సహాయంతో చంపాను. కాలం మారుతున్న కొద్దీ మనుషుల మీద ఆధారపడ్డాను. కానీ ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. రుచి చూసి తెలుసుకున్నాను. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రుచి చూసి తెలుసుకున్నాను. అనుభవంతో రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, కొంతమంది స్త్రీలు గాని, పురుషులు గాని సంఘాల్లో ప్రార్థన చేస్తారు. నేను అబ్జర్వ్ చేస్తుంటా మా చర్చిలో గాని కొంతమంది ప్రార్థన చేస్తారు కదా! దేవా స్తోత్రం నాయనా, దేవా వందనాలయ్యా, వందనాలయ్యా, స్తోత్రం నాయనా అది ఇది అంటే నేను తప్పనటంలే. అదేంది ప్రార్థన డైలీ చేస్తారు చూసారా, అంటే పిల్లోడు పద్యాలు అప్పజెప్పినట్లు. అలా పద్యాలు అప్పజెప్పి చెప్తారేంటి? తప్పు. ప్రార్థన అలా చేయకూడదు. ప్రార్థనది హృదయ అంతరంగం నుంచి రావాల. నీ బాధేంటి? నీ ఎమోషన్ ఏంటి? నీ కష్టం ఏంటి? నీ ఆనందం ఏంటి? నీ సంతోషం ఏంటి? నీ భావోద్రేకాల నుంచి పరిపూర్ణంగా ఇన్వాల్వ్ అయ్యి రావాలి. కొంతమంది డైలీ చేస్తున్నట్టే అదేదో ఊత పదాల్లాగా డైలీ ఏదైతే చేస్తారో అదే ప్రార్థన ఉంటది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసారా? మీకు చిరాకు అనిపియదా? ఒరేయ్! డైలీ ఏంది ఇదే ప్రాస, ఇదే పద్ధతి, ఇలాగెందుకు చేయాలి? ఇలాగెందుకు చేయాలి? ఇప్పుడు దావీదున్నాడు. ఒక కీర్తన ఉన్నట్టు ఒక కీర్తన ఉండదు. ఒక కీర్తన ఉంటే ఒక కీర్తన ఉండదు. దావీదు ఏమని ప్రార్థిస్తాడు? అయ్యా! చూడయ్యా! రుచి చూచి తెలుసుకున్నాను. నా దేవుడు ఉత్తముడని. ఎంత అద్భుతం. తర్వాత లైన్ చూడండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేదో కొదవై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఇక్కడ అద్భుతమైన వచనాలుంటాయి. ఒక్కొక్క వచనం వివరించుకుంటూ పోతే లేట్ అయితది. ఆల్‌మోస్ట్ 22 వచనాలుంటాయి. ఊరికే చదివిచ్చేస్తాను. సింహపు పిల్లలు లేమి గలవై ఊహించుకోండి ఒకసారి. సింహపు పిల్లలు ఆపదలో ఆకలి దప్పులతో ఉంటే వదిలిపెడతాయా? వదిలిపెట్టవు. సింహం వెళ్లి తన బిడ్డలకు ఆహారం తెచ్చాలి. తన బిడ్డలను కాపాడుతది. అలాగే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఈరోజు నేను అబీమెలెకు అనే రాజు యొద్ద నుంచి తప్పించుకోగలిగాను. కారణం ఏంటో తెలుసా? గొల్యాతు కత్తో, నా బలమో, నా భక్తో కాదయ్యా. దేవుని కృప. దేవుడెంత గొప్పవాడు అని ఆశ్చర్యపోతాడు. ఎవరు? దావీదు. ఇలా చూడు ఏమంటున్నాడు. తర్వాత ఇక్కడ ఒక మాట పశ్చాత్తాపంతో కూడిన ఒక మాట రాస్తాడు చూడండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడున్నాడా?
మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ పదం ఎందుకన్నాడో చెప్తాడా? ఈ పదం 13 వచనంలో ఈ పదం మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ మాట ఎందుకన్నాడంటే, కొంచెం ఆయ ముందు దావీదు ఎవరు ఎవరు చెప్తున్నారా? చెప్తారమ్మా? అవును బ్రదర్. ఆ! దావీదు గారే అబద్ధం ఆడాడు గాబట్టి యెస్. అందుకని మాట ఎగ్జాక్ట్‌లీ. యెస్. థాంక్స్ మామ్. బాగా అర్థమైంది. యెస్. వాస్తవం ఇది. దావీదు తనకు కొంచెం ముందు కపటంతో కూడిన కొన్ని మాటలు మాటాడు. యాజకుడి దగ్గర, "రాజుగారు నన్ను పంపించారు, కత్తి తెచ్చుకోలేదు" అనే మాటలు మాటాడు. అందుకని దావీదుకి బుద్ధొచ్చింది. అయ్యో! ఎవడైనా బతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మీకు అర్థమైందా? ఎందుకు బతకగోరు వాడు అందుకే దేవుడు ఆ శ్రమల్లోకి నెట్టేసాడు దావీదును ఆకీషులో. ఇప్పుడు బుద్ధొచ్చింది దావీదుకు. అమ్మో! బతకాలంటే, ఈ భూమి మీద మనం ఆయుష్తో ఉండాలంటే, కపటమైన మాటలు మాట్లాడకూడదురా! దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని అనుభవపూర్వకంగా రాస్తున్న ఆ కీర్తన. ప్రార్థననేది మన ప్రార్థన అనేది ఇలా ఉండాలి. అనుభవపూర్వకంగా రావాలి ప్రార్థనంటే. మన కష్టాల్లో, బాధల్లో కానీ, దేవా ప్రార్థన చేయమంటే, దేవా స్తోత్రం నాయనా గతించిన కాలమంతా కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రములు. నాయనా దేవా నాయనా అది ప్రతిరోజు అదే ప్రార్థన. ప్రతిరోజు అదే పద్ధత. అట్లుండకూడదు. దయచేసి ఎవరన్నా ఉంటే మీరు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు, మందిరంలో చేస్తున్నప్పుడు మీ ప్రార్థన మారాలి. మనం ప్రతిరోజు అదే వంట తింటే చిరాకనిపియదా? ఎప్పుడు పొద్దున్న అదే వంట తింటే, అదే టిఫిన్ చేస్తే? దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో ఈ పద్యాలు అప్పజెప్పినట్లు అప్పజెప్పాలి. తప్పదు. కాబట్టి దయచేసి వినండి. చూడండి 13 వచనం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. బ్రదర్ మ్యూట్ చేసుకుంటారా? యెస్. థాంక్ యూ. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గుచున్నవి. దుష్క్రియలు చేయు వారిని జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవాను విడిపించును. ఈ 19 వచనం చూసారా? ఇది కూడా అనుభవపూర్వకంగా రాశాను. నేను ఒక్కొక్క వచనం చెప్తే చాలా టైం అయిపోతది. కాబట్టి అక్కడక్కడ వచ్చేది. 19 వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు. దావీదు అంతకుముందు గొర్రెలు కాసుకుంటున్నాడు. తన పని తాను చేసుకునేవాడు. దేవుడు అభిషేకం చేసిన తర్వాత ఎన్ని ఆపదలో నిర్దాక్షిణ్యంగా మామ తరవటం, ఎవడు సహాయం చేయకుండా పోవడం, ఇలా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఎన్నో ఆపదలు. నీతిమంతునికి, నీతిమంతుడికి ఏం తప్పు చేశాడు దావీదు? మామకేమన్నా అన్యాయం చేశాడా? ఇశ్రాయేలు దేశానికి ఏమన్నా అన్యాయం చేశాడా? కానీ ఎన్ని ఆపదలు. ఈరోజు క్రైస్తవులు సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి దేవుడిని నమ్ముకోండయ్యా, మారుమనసు పొందండయ్యా, రక్షణ గురించి బోధిస్తున్నప్పుడు ఎన్ని మాటలంటారో. సంఘంలో గూడా ఎవరైనా పేదవారు మనం సహాయం చేశామనుకో, లేని వారికి ఎవరైనా సహాయం చేశామనుకో, ఎన్ని మాటలంటారో. సహాయం పొందుకొని రేపొద్దున సహాయం తీసుకున్న తర్వాత మనల్నే అంటారు మళ్ళా. అది ఇది రకరకాల మాటలు మాట్లాడతారు. ఒకవేళ మీరు బైబిల్ పట్టుకొని బట్టలు కట్టుకొని పోతాననుకో, రకరకాలు మాటలు. వచ్చినార్రా హల్లెలూయా బ్యాచ్. ఆ! పలాని భర్త చనిపోయినట్టు ఏంటి కమ్మల్లో, గాజుల్లో, చెవుల్లో అని నీచంగా మాట్లాడుతున్నట్టు మాటలు. ఎన్నో మనకు వినపడుతుంటాయి. అదే సందులో, అదే ప్రాంతంలో పేదవాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు ఎవడు మనల్ని ఆదరించడు. అలా నీతిమంతులకు ఎన్నో ఆపదలు. దావీదు కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నాడు. అందుకని దావీదు కీర్తన రాసుకుంటాడు. మీరెప్పుడైనా ఇలా చేసారా ప్రార్థన? అయ్యా! చూడయ్యా! నిర్దాక్షిణ్యంగా ఎన్నో ఆపదలు గుండా, నిందల గుండా వెళ్తున్నాను. ఓర్చుకోలేకపోతున్నాను. సహించుకోలేకపోతున్నాను. కృపణి అయ్యా! ఇలాంటి ప్రార్థన అనుభవపూర్వకమైన ప్రార్థన చేయండి. అంటే ఇంకో విషయం చెప్తాను. ప్రార్థన చేసేటప్పుడు ఒక చిన్న చిట్కా అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఒక చిన్న మాట చెప్తా. ప్రార్థన స్పీడ్‌గా చేయొద్దండి. ఎప్పుడు మర్చిపోకండి. స్పీడ్‌గా దేవా స్తోత్రం అని స్పీడ్‌గా చేయొద్దండి. స్లోగా, నెమ్మదిగా పలకండి. నేను ప్రార్థన నేర్చుకున్నప్పుడు నా యవ్వన కాలంలో నేను ప్రభువుని కొత్తగా రక్షించినప్పుడు అంటే ఇప్పుడు నేను ముసలోడినేం కాదులే. నా ప్రార్థనా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏందంటే, నా ఎదుట ఒక గొప్ప అధికారి ఉంటే ఎట్లా వణుకుతాం? ఎట్లా వణుకుతాం? మాడతామా? లోడ 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 మాడతామా? మాట్లాడం. మాట్లాడంటే తడబడతది నాలుక. తడబడతది. మీ ఇమాజిన్ చేసుకోండి. దేవుడు మీ కళ్ళెదుటినప్పుడు ఎలా మాడతాడండి? అదేందో కొంతమంది దేవా స్తోత్రం నాయన ప్రభువా నన్ను దీవించు నాయన నీ బిడ్డలందరిని ఆశీర్వదించు తప్పండి. నెమ్మదిగా తండ్రి ఇంతవరకు నీ రెక్కలు నెమ్మదిగా ప్రార్థన చెయి. ఆలోచించు. ప్రసంగి ఏమంటాడో తెలుసా? దేవుని ఎదుటున్నప్పుడు, దేవుని మందిరంలో వెళ్తున్నప్పుడు నీ నాలుకడ జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావో చూసుకో. ఒక్కసారి నీ నోట్లో నుంచి ఆ మొక్కుబడి బయటకొచ్చిందంటే అది చెల్లించక తప్పన్నాడు. మనం జాగ్రత్తగుండాలి ప్రార్థన అంటే. దావీదు అనుభవపూర్వకంగా రాస్తాడు. అయ్యా! అయ్యా! నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములయ్యా. నా జీవితం చూడయ్యా. చూడయ్యా! రుచి చూచి తెలుసుకున్నానయ్యా. కపటంతో కూడిన మాటలు మాట్లాడానయ్యా. బతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అయ్యా! నాలా బిహేవ్ చేయొద్దండి.
నేను ఇంతకుముందు కపటంతో మాట్లాడా. కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఏడుసుకుంటూ ఇమాజిన్ చేసుకోండి ఎలా రాస్తున్నాడు ప్రార్థన. ఆ కీర్తన రాసుకుంటున్నాడు. ఇలా రాసుకున్నాడు. ఫైనల్‌గా ఒక చోటుకెళ్తాడు. ఇదొక్కటి చదివి ముగిచేస్తాను. చిన్న కీర్తన. ఇదొక చిన్న కీర్తన. బట్ చాలా బావుంటది. చాలా బావుంటది. ఇప్పుడు దావీదు అక్కడి నుంచి ఎక్కడ పారిపోతాడు. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను. రిమెంబర్ నేను మళ్ళా అడుగుతాను భవిష్యత్తులో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. భార్య దగ్గర నుంచి మీకాల యొద్ద నుంచి ఎక్కడికెళ్ళాడు? ఎక్కడికెళ్ళాడు? సమూయేలు దగ్గరికెళ్ళాడు. సమూయేలు దగ్గర నుంచి ఇంట్లోకి. ఎక్కడికెళ్ళాడు? సమూయేలు దగ్గర నుంచి ఎక్కడికెళ్ళాడు? స్నేహితుడైన యోనాతాన్ యోనాతాను దగ్గరికి. దగ్గరికి. యోనాతాన్ దగ్గర నుంచి ఎక్కడికెళ్ళాడు? అహీమెలెకు యాజకుడి దగ్గరికెళ్ళాడు. అహీమెలెకు దగ్గర నుంచి ఎక్కడికెళ్ళాడు? ఆకీష్ దగ్గరికెళ్ళాడు. వీళ్ళు ఎవ్వరైనా దావీదుకు సహాయం చేశారా? ఎవరైనా చెప్తారా? ఏ ఎవ్వరైనా వీళ్ళెవరైనా లేదు. సహాయం ఎవరు చేశారా? చేయలేదు. చేయలేదు. ఎవ్వరు చేయలేదు. ఎవ్వరు పోనీ కనీసం మాట సహాయం అని "ఒరేయ్ బాబు ఉండరా నాయనా" సమూయేలు అన్నాడు, యోనాతాన్ అన్నాడు గానీ, ఎవ్వడు గాని కనీసం తగిన సహాయం చేయలేదు. చివరికి దావీదు ఒక ప్రాంతానికెళ్తాడు. దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. ఫైనల్‌గా ఇక్కడ టర్న్ అవుతది దావీదు లైఫ్. చూద్దాం. ఇక్కడి నుంచి పోదాం. ఇప్పుడు అదే దావీదు మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయంలో అయిపోయింది. 21 అధ్యాయంలో లాస్ట్ ఆకీష్ దగ్గరికెళ్తాడు. తర్వాత 22 అధ్యాయం స్టార్టింగ్. 22 అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? ఆకీష్ యుద్ధం నుంచి పారిపోతాడు. దావీదు అక్కడ నుండి బయలుదేరి చాలా 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 ఇంపార్టెంట్ మిత్రమా మళ్ళీ చెప్తున్నాను. ఈ ఒక్క వచనంలో చాలా వచనాలుంటాయి. చాలా పవర్‌ఫుల్ వర్డ్స్. చాలా జాగ్రత్తగా వినండి. చివరికి ఇదొకటి చెప్పి ముగిస్తా. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా ఎక్కడి నుంచి తప్పించుకోబోతున్నాడు? పిచ్చివానిగా నటించాడు. 21 అధ్యాయంలో ఆకీష్ రాజు దగ్గర ఎంగిలి గార్చుకుంటూ పిచ్చోళ్ళలో నటించాడు గదా! ఆ పిచ్చోడుగా తప్పించుకొని ప్రాణాపాయంతో బయటకొచ్చిన తర్వాత అదుల్లాము గుహలో తప్పించుకొని పోగా చూడండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించిపోగా అతని సహోదరులను, అతని తండ్రి, ఇంటి వారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరును, అప్పులు చేసిన వారందరును, అసమాధానముగా ఉండు వారందరును అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండెరి. చూడండి ఎంతమందొచ్చారట? 400 మంది. ఇప్పుడు నా ప్రశ్న. ఇప్పుడు దాకా దావీదు ఒంటరిగా పరిగెత్తాడా? స్నేహితులతో, బంధువులతో పరిగెత్తాడా? మీకాల యొద్ద నుంచి సమూయేలు యొద్ద నుంచి యోనాతాను వీళ్ళందరి దగ్గర ఒంటరిగానే ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే దిక్కు లేదు దావీదుకు. ఎవరైనా కాపాడతారు. కానీ ఏం జరిగిందో తెలీదు. అదుల్లాము గుహలోకెళ్ళాడు. అదుల్లాము గుహలోకెళ్ళిన తర్వాత 400 మంది వచ్చారు దావీదు దగ్గరికి. ఇప్పుడు నా ప్రశ్న, ఈ 400 మంది దగ్గరికి దావీదు వెళ్లి అడుక్కున్నాడా? "అయ్యా రండయ్యా. అయ్యా నాకు తోడుండండయ్యా. అయ్యా సౌలు గారు తరుముకుంటారయ్యా. అయ్యా తండ్రి, నాన్న, తమ్ముళ్ళు, అన్నలు రండయ్యా నాకు తోడుగా ఉండండి" అని దావీదేమన్నా అడుక్కున్నాడా? లేదా దావీదు దగ్గరికి వీళ్ళందరూ వచ్చారా? అడగలేదన్న. దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు వాళ్ళే వచ్చారు. వాళ్ళే వచ్చారు. ఏం జరిగిందిక్కడ? ఈ అదుల్లాం గుహలో ఏం జరిగింది? దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దయ చూపించి వారి హృదయంలో వీరి సైడ్ తిప్పాడన్న. వాళ్ళ తల్లిదండ్రులు. ఎగ్జాక్ట్ మా అంజలి గారు బాగా చెప్పారు. ఈ అదుల్లాము గుహలోకొచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఇక్కడ దావీదు 2 కీర్తనలు రాశాడు. అద్భుతమైన కీర్తనలు రాశాడు. ఇక్కడ దావీదు 2 కీర్తనలు రాశాడు. ఈ 2 కీర్తనలో ఒక కీర్తన మనం చదువుకొని ముగించేద్దాం. 2 కీర్తనలు రాశాడు దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు. ఈ ఈ అదుల్లాము గుహలో ఉన్నప్పుడు దావీదు రాసినటువంటి కీర్తనలో 142 కీర్తన. ఈ గుహలో ఉన్నప్పుడు దావీదు 2 కీర్తనలు రాశాడు. 2 కీర్తనలు. చూద్దాం. 142 కీర్తన గ్రంథం 142. ఇదొక కీర్తన మనం ధ్యానం చేసుకొని, ఆ గుహలోకొచ్చిన తర్వాత దావీదు ఏం చేసాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. అయ్యా ఏం జరిగింది చూడయ్యా. చూద్దాం. ఇక్కడ దావీదు 142 కీర్తన 2 కీర్తనలు కదా! 2 కీర్తనలు. అందులో 142, 57 కీర్తన. 57 కీర్తన, 142 కీర్తన. కానీ మనం 142 కీర్తన ఒకటి ధ్యానం చేద్దాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికెళ్ళి చదువుకోండి 57 కీర్తనలో ఏముందో. ఇప్పుడు అదుల్లాం గుహలో దావీదు ప్రార్థన చేస్తాడు. అద్భుతమైన ప్రార్థన. కొన్ని జస్ట్ 7 వచనాలు ఉంటాయి అంతే. 7 వచనాలు. ఈ 7 వచనాలతో కూడిన ప్రార్థన చేస్తాడు చూడండి దావీదు. మీకు ఫోటోస్ చూపిస్తాను. ఎందుకంటే ఎక్కడి నుంచి అక్కడ ప్రార్థన చేశాడు. 142. యెస్. ఇప్పుడు చదువుతారా? ఇక్కడ ఉంది చూసారా? 142 కీర్తనలో ఏముంది అక్కడ? చిన్న అక్షరాలతో ఉంది చూడండి. ఏముంది? చదువుతారా ఎవరు? దాని పైన చిన్న అక్షరాలతో ఉందని చూడు. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. రైట్. థాంక్స్ మా. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఏ గుహ అది?
ఏ గుహ? అదుల్లాము గుహ. అదుల్లాము. అదుల్లాము. అదుల్లాము గుహ. యెస్. అదుల్లాము గుహలో ఉన్నప్పుడు దావీదు చేశాడు. చూడండి. ఇప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు, ఆ గుహలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన చూడండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, ఆ గుహలోకొచ్చి దావీదు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన ప్రార్థన. చాలా బావుంటది. ఈ అదుల్లాము గుహలనేది కొంతమంది ఆర్కియాలజిస్ట్ అంటే ఖగోళ శాస్త్రం వాళ్ళు అంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళు కనిపెట్టారు. ఇదే అదుల్లాము గుహ అయ్యుండొచ్చని కొంతమంది అభిప్రాయం. ఆ గుహలో ఇంచుమించు 800 మంది పట్టగలిగే గుహ. ఆ గుహలో వీళ్ళందరూ ఈ 400 మంది ప్లస్ దావీదు ఈ అధిపతి కదా! ఈ 400 మందికి ఆ గుహలో దాక్కొని ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం సర్వసాధారణంగా గుహలోకెళ్తే మాట్లాడితే రీసౌండ్ ఒస్తది. ఊహించుకోండి. దావీదు ఆ గుహలో ఉన్నప్పుడు ఎలా మొరపెడతాడో తెలుసా? ఇప్పుడు మనం చదువుదాం 142 కీర్తన 7 వచనాలు చాలా బావుంటాయి. నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బావుంటాయి. ఎంత అనుభవపూర్వకంగా రాస్తాడంటే ఆ కీర్తన. ఇలా చేయాలి ప్రార్థనంటే. ఇలా ఉండాలి ప్రార్థనంటే. హృదయ అంతరంగాలో నుంచి రావాలి ప్రార్థన. ఏదో ద ద ద అని ప్రతిరోజు మాట్లాడినట్టు మాట్లాడకూడదు ప్రార్థనంటే. చూడండి ఏమని ప్రార్థన చేశాడో 142వ కీర్తన చదువుతాను, చూపిస్తాను. దావీదు చేస్తున్నటువంటి గుహలో చేస్తున్న ప్రార్థన 142 మొదటి నుంచి. యెస్. చూడండి. నేను వెలుగెత్తి యెహోవాకు మొర్రపెడుచున్నాను. వెలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. చూడండి. తట్టుకోలేకపోయాడు దావీదు. బతిమాలుకుంటున్నా. వెలుగెత్తి అంటే ఊహించుకోండి. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు. గుహలో ఒక సౌండ్ మాట్లాడాడనుకో. గుహ అంతా ఏమవుతది చెప్పండి? రీసౌండ్ ఒస్తది. ఒక్కసారి అని చిటికేసినా, చప్పట్లు కొట్టినా గుహలో మామూలుగా ఏమవుతది? రీసౌండ్ ఒస్తది. ఇప్పుడు దావీదు గుహలో ఉండి ఎవరు లేరు. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. బతిమాలుకుంటున్నాడు. ఇంక వేరే దోచట్లేదు దావీదుకు. అయ్యా! ఎంతమంది దగ్గరికెళ్ళాను. ఎవ్వడు సహాయం చేసేవాడు లేడు. నువ్వే నా దిక్కయ్యా. నువ్వే నా దిక్కయ్యా. బతిమాలుకుంటున్నానయ్యా. చూడండి ఎంత అద్భుతంగా ఉంటదో చూడండి. రెండో వచనం. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఏం కలిగింది దావీదు బాధ? ఇది గదా ప్రార్థన అంటే. ఆయన బహు వినయముగా నా బాధంతా చెప్పుకుంటాడంట. ఏంటి ఆ బాధ? భార్య దగ్గరికెళ్ళాడు. సమూయేలు దగ్గరికెళ్ళాడు. ఫ్రెండ్ దగ్గరికెళ్ళాడు. యోనాతాను దగ్గరికెళ్ళాడు. ఫ్రెండ్ యోనాతాను దగ్గరికెళ్ళాడు. యాజకుడైన అహీమెలెకు దగ్గరికెళ్ళాడు. ఫిలిష్తీయుల రాజు ఆకీషు ఎంతమంది దగ్గరికెళ్ళు. ఒక్కడు లేడయ్యా. ఒకప్పుడు ఇదే ప్రజలు నన్నేమని పొగిడాడు? ఆహా! దావీదు వేల కొలది సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పొగిడిన వీళ్ళే. ఒక్కడు లేడయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు. ఒక్కడు లేడు. మై ఫ్రెండ్స్ ఈ సోషల్ మీడియా టెక్నాలజీ కాలంలో ఒక ట్రూత్ చెప్తా గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో మనకు లైకులు కొట్టినోళ్ళు, కామెంట్ కొట్టినోళ్ళు, హ్మ్, హ్మ్, మీరంటే మాకిష్టం అన్నవాళ్ళు, జీవితకాలం మన కష్టాల్లో, మన కన్నీరులో తోడుండరు మిత్రమా. గుర్తుపెట్టుకో. ఈ సేవా జీవితంలో నేర్చుకున్నదేంటంటే, ఈ పరిచర్యకొచ్చిన తర్వాత నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కామెంట్లు, లైకులు, నేను ప్రేమించేవారు, అన్నా, అదన్నా, ఇదన్నా మాట్లాడేవారు. నువ్వు ఒంటరిగా 4 గోడల మధ్య ఏడుస్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో, కనీసం కొన్ని సందర్భాల్లో ఇంట్లో పేస్ట్ కొనుక్కోవడానికి, కనీసం సరుకులు కొనుక్కోవడానికి డబ్బులు లేనప్పుడు ఉండరండి నీ పక్కన. నీ పక్కన ఉండరు. నిజం చెప్తున్నాను. ఒకప్పుడు నువ్వు మందిరంలో మంచి పరిచారకుడు, మంచి సేవకుడు అవ్వచ్చు. కానీ 4 గోడల మధ్య ఏడుస్తున్నప్పుడు ఒక్కడున్నాడు. నిజం చెప్తాను. ఉండేదెవరో తెలుసా? నీ పక్కన నీ ఆత్మీయ తండ్రి, నీ పరలోకపు తండ్రి, నీకోసం ప్రాణం పెట్టిన పరిశుద్ధాత్మ, క్రీస్తు. నీ అంతరంగంలో పరిశుద్ధాత్ముడు నీకు ఆదరణ, ఓదార్పు ఇచ్చేవాడు. అంతేగాని ఈ కామెంట్లు, లైకులు, ఫేస్‌బుక్‌లు బట్టి పొద్దొత్తం చూసుకుంటారు. నాకెన్ని లైకులొచ్చినాయి, ఎన్ని కామెంట్‌లొచ్చినాయి, ఎన్ని షేర్‌లొచ్చినాయి. ఎన్ని షేర్‌లొచ్చినా, ఎన్ని లైకులొచ్చినా, ఎన్ని కామెంట్‌లొచ్చినా ఏమి ఉండదు. అది చూసుకొని ఊరికే ఆనందపడి సంతోషపడాల్సింది తప్ప, వాళ్ళొచ్చి నీకేం రూ. 10 ఇచ్చి, నిన్ను ఆదరించి, ఓదార్చి, కూర్చోబెట్టి, నీ ఆత్మను తృప్తిపరిచి, నిన్నేం పరలోక రాజ్యం చేర్చరు. గుర్తుపెట్టుకో. దావీదుకి అర్థమైందది. ఇప్పుడు దావీదు ఏమవుతాడు? భవిష్యత్తులో రాజవుతాడు దావీదు. సో, దావీదు రాజవుతాడు కాబట్టి, రాజు కావాల్సిన దావీదుకు దేవుడు నేర్పిస్తున్న పాఠాలు. ఒక్కొక్క పాఠం చూడండి ఎంత అనుభవం ఉంటదో. ఒక సేవకుడు నేర్చుకోవాల్సిన పాఠాలు. ఒక నిజమైన ఆత్మీయుడు, పరిచారకులు నేర్చుకోవాల్సిన పాఠాలు. అందుకని మా సంఘంలో నేను చెప్తా ఉంటా. సంఘస్థులు పరిచర్య చేసేటప్పుడు పాటలు పాడే వ్యక్తులకు ఎవరైనా మా సంఘంలో పరిచర్య అప్పగించాననుకో వాళ్ళకి ఇది చెప్తాంట. మనుషులేదో పొగిడినారని నెత్తిన కూర్చోబెట్టుకోకండి. పొగుడుతారు నిన్ను. "అబ్బా! ఏం పాడావక్క పాట. అక్క, అబ్బా! అన్న ఏం పాడావన్నా, అబ్బా! ఏం చెప్పావన్నా" అంటేనే మనోళ్ళు "అబ్బా! నిజమా?" అని కాళ్ళరెగలొచ్చారు. అయినా వాళ్ళు పొగిడినారని మోసపోవద్దు. ఆ పొగడ్తలు అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, పొగడ్తలు, కామెంట్లు, లైకులు ఇవి కాదు. దేవుని సన్నిధిలో వినయంగా ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన తోడు, ఆయన సహవాసం. దావీదుకి అర్థమైంది. ఎందుకంటే, "అర్రె నాయనా! ఒకప్పుడు నేను గొల్లియాతుని చంపినప్పుడు ఆ మనుషులు, ఆ పొగడ్తలు ఏమైనాయి?" ఇప్పుడు దావీదు అదుల్లమ్ముకోలు ఒంటరిగా ఉన్నాడు. ఒక్కడన్నా వచ్చాడా సాయం చేయడానికి? పోనీ దావీదుకి ఎంతమంది అన్నలు? 7 మంది అన్నలు. ఒకడన్నా వచ్చాడా అన్నలు? రాలే. దావీదు అదుల్లం గుహలో ఒంటరిగా మొర్రపెడితే దేవుడు ప్రేరేపించాడు. మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకో.
సంజీవ్ తేజ అని నేను, అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మీరు తల్లులారా, తరులారా, మీరు మోకాళ్ళ మీద ఒంటరిగా పడి, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే, కఠినమైన నీ భర్త హృదయాన్ని, కఠినమైన నీ భార్య, కఠినమైన నీ భర్త, నీ పిల్లలు, కఠినమైన మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నీ పిల్లల హృదయాన్ని పిండి పిప్పి చేసి మార్చగలిగిన వాడాయన. గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను. న్ నేను బహు గర్విష్ఠిని, బహు కోపిష్ఠిని. మా నాన్న అనేవాడు, "నువ్వు ప్రపంచం ఎవడు మారినా నువ్వు మారవురా" అనేవాడు మా నాన్న నన్ను. నన్ను ఎలా తిట్టేవాడంటే మా నాన్న అలా తిట్టేవాడు. మా నాన్న నన్ను ఎలా కొట్టేవాడంటే నిజం చెప్తున్నాను. నాకిద్దరు తమ్ముళ్ళు. మా ముగ్గురిని పక్కన పెట్టి మా నాన్న నన్ను అంతగా కొట్టేటాడు. నన్ననేవాడు, "నువ్వు మారవురా ప్రపంచంలో." కానీ నా తండ్రి నా కోసం ప్రార్థన చేసేవాడు. నేను చెప్తున్నా, ఈరోజు మారతానని నేను కూడా కల్లో ఊహించలా. నన్ను మార్చింది తెలుసా? నా తండ్రి 4 గోడల మధ్య మొర్రపెట్టాడు. ఈడిని మార్చయ్యా. గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వెళ్లి నీ భర్తకి చెప్తావు. ఇప్పుడు ఏవండీ ఆదికాండంలో ఇటుందండి, కీర్తనలు ఇటుందండి, లూకాసు వార్తలు ఇటుందండి, అట్టుందంట, అట్టుంది అంటది. అట్టుంది, ఎట్టుంది, ఎట్టుంది అని నువ్వు మారుతాను నువ్వు మారుద్దామని ట్రై చేస్తావేమో. నువ్వు మార్చలేవు. మార్చేది ఎవరంటే ఆయన. దాన్ని నువ్వేం చేయాలంటే మోకాళ్ళ మీద పడి 4 గోడల మధ్య మొర్రపెట్టి, "అయ్యా! నేను మార్చలేనయ్యా. మనుషుల మీద నా ఆధారపడలేనయ్యా. నాకున్న దిక్కే నువ్వేనయ్యా. బతిమాలుకుంటున్నానయ్యా. సహాయం చెయ్యయ్యా." ఏం ప్రార్థనండి. భలే ఉంటది ప్రార్థన. చూడండి రెండో వచనం మళ్ళా చదువుతున్నాను. "బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు" ఈ లైన్ చూసారా? "నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియును. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు." చూసారా ఏమంటున్నారు? "నాలో నా ప్రాణం కృంగి ఉందయ్యా. కృంగిపోయానయ్యా. అలసిపోయానా." ఎందుకు కృంగిపోయింది? అక్కడ అడిగాడు, ఇక్కడ అడిగాడు, అక్కడ అడిగాడు, అక్కడ అడిగాడు. అడిగాడు అందరిని. "అయ్యా! అయ్యా! 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 కాపాడండి. కృంగిపోయిందయ్యా. నా మార్గం నీకు తెలియదు." ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి. గొర్రెలు కాసుకుంటున్న దావీదు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, ఇప్పుడు భవిష్యత్తు ఏంటి దావీదుకు? అదేదో గొర్రెలు కాసుకుంటున్నాడనుకో. 50 గొర్రెలు, 100 గొర్రెలైతాయి. 100 గొర్రెలు, 200 గొర్రెలైతాయి. 200 గొర్రెలు, 300 గొర్రెలైతాయి. ఇప్పుడు దావీదు భవిష్యత్తు ఏంది? రాజు అవుతాడని ఆయన అమ్మేమో అభిషేకం చేశారు. ఆ అభిషేకం చేసిన పాస్టర్ సమూయేలు గారేమో వృద్ధాప్యం అయిపోయారు. ఇప్పుడు మామేమో రాజేమో తరుముతున్నాడు. ఇప్పుడు భవిష్యత్తు ఏంది? భవిష్యత్తు ఏంది? ఏంది దావీదు యొక్క ఫ్యూచర్ ఏంటి? ఏమవుతాడు? ఇప్పుడు మధ్యలో దొరికితే ఎవరైనా సంపితే ఏంటి దావీదు పరిస్థితి? తినడానికి తిండి లేదు, కప్పుకోవడానికి గుడ్డ లేదు, నా అనేవారు లేరు, ఏం లేదు. ఇప్పుడు దావీదు పరిస్థితి. చూడండి అందుకని అంటున్నాడు, చూడండి నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకే తెలియను. నీకే తెలియను. నా మార్గం నీకే తెలియని అర్థం ఏమని? ఒకప్పుడు సమూయేలు దగ్గరికెళ్ళాడు. సమూయేలు గారు సమ్ ఆహ్, సమ్ మీరు బాగా అర్థం చేయండి. ఈ కీర్తనలో ఎంత డెప్త్ ఉందో. సమూయేలు దగ్గరికెళ్ళి ఒక మాట అన్నాడు. మళ్ళా చూపిస్తే లేట్ అయిపోద్ది. ఏమంటాడంటే, జరిగినదంతయు సమూయేలు చెప్తాడు. మీరెవరైనా బైబిల్ బాగా చదివి అప్పుడు మనం వివరించాం దీని గురించి. జరిగినదంతా సమూయేలు చెప్తాడు. సమూయేలు గారు, "సౌలు నన్ను తరుముతున్నాడండి. ఏం చేయాలో దిక్కు తెలియట్లేదండి. ఏం చేయమంటారు" అని సమూయేలు చెప్పుకున్నాడు. ఇప్పుడు దావీదుకు అర్థమైంది. ఏమని తెలుసా? నా మార్గము నా తల్లికో, నా తండ్రికో, నా భార్యకో, నా భర్తకో కాదయ్యా. అనుకుందాం. ఇప్పుడు నా భవిష్యత్తుంది. నా తండ్రికి తెలుస్తదంటారా నా భవిష్యత్తు? నా భవిష్యత్తేంటి? నా వివాహం ఏంటి? నా పరిచర్య ఎలా ఉంటది? భవిష్యత్తులో దేవుడు నన్ను ఏడ పెడతాడు? ఎక్కడ పెడతాడు? ఎలా దేవుడు నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు? అన్న విషయం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు. అంతెందుకు ఈ ఎవరు వాక్యం వింటున్న మీరున్నారండి. 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 మీరెవరన్నా ఎక్కడుంటారో, ఎక్కడికెళ్తారో, ఏమవుతారో, నీ పిల్లలేమవుతారో మీరు చెప్తారా? మీరు చెప్తారా? తెలియదండి. చెప్పలేరు. ఎవరు చెప్పలేరు. చెప్పగలిగేది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. అందుకని అంటున్నాడు, "నా మార్గం నీకే తెలియనయ్యా. కృంగిపోయానయ్యా. అలసిపోయానయ్యా. నా వల్ల కావట్లేదు. సహాయం చెయి." ఒక్కొక్క వచనంలో ఎంత డెప్త్ ఉందంటే ఇందులో, ఎంత బాధ ఉందంటే, ఎంత వేదన ఉందంటే, వచనాలు 7 నేను ఇమాజిన్ చేసుకుంటాను. నా ఇమాజిన్ ఇది. ఈ 7 వచనాలు ఒక్కొక్క వచనం చెప్తున్నప్పుడు దావీదు చాలా గ్యాప్ తీసుకుంటాడు. కృంగిపోయి ఉంటాడు. "అయ్ అయ్యా! చూడయ్యా! వెలుగెత్తి నేను మొరపెట్టుకుంటాను. నా వల్ల కావట్లేదయ్యా. నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లే." తర్వాత చూడండి. ఇక్కడ తర్వాత లైన్ హైలో వచనం. "నా కుడి పక్క నిదానించి చూడుము." ఈ 4 వచనం చాలా ఇంపార్టెంట్. "నా కుడి పక్క నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒక్కడు నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు." ఈ లైను ఎలా రాసింటాడు చెప్పండి? నవ్వుతా చేసుంటాడా? ఏడుస్తా చేసుంటాడా? ఇమాజిన్ చేసుకోండి. దావీదు తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అదుల్లాం గుహలో ఒంటరిగా ఉన్నాడు. జరిగిందంతా గుర్తొస్తుంది. ఏంటి? ఒక్కడు నన్ను ఆశ్రయించినవాడు లేదా నా కుడి పక్క నిదానం చూడు. ఇటుపక్క చూడు, ఇటుపక్క చూడు. ఒక్కడు లేడయ్యా. నన్నెరిగిన వాడు ఒక్కడు. అదేంది దావీదు? నిన్నెరిగిన వాడు ఒక్కడు లేడంటావు? 12 గోత్రాల ప్రజలకు దావీదు ఎవర్రా అంటే, అమ్మా 17 ఏళ్ల కుర్రలో ఒడిసెలతోనే చంపినాడంటే దావీదు అని 12 గోత్రాల ప్రజలకు, అటు ఫిలిష్తీయులకు తెలుసా తెలీదా దావీదు అంటే ఎవరో? తెలుసా తెలీదా? తెలుసు. కానీ దావీదు ఏమనబడుతున్నాడు? నన్నెరిగిన వాడు ఒక్కడు లేదయ్యా. అర్థమవుతుందా?
నేనేం మాట్లాడుతున్నా అంటే, మనం 10 మందికి తెలిసుండొచ్చు. మన బంధువులకో, చుట్టాలకో అబ్బో! అది ఇది అని తెలిసుండొచ్చు. అమ్మో! గొప్ప సేవకుడు తెలిసుండొచ్చు. కానీ సేవకులు గూడా ఒంటరిగా మొరపెడుతున్న రోజులుంటాయి. ఒంటరితనంతో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులు గుండా దేవుడు కొన్ని సార్లు నడిపిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడి మీద ఆధారపడాలి. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా ఎరుగుతా. యెస్. ఇట్స్ మై ఎక్స్‌పీరియన్స్. నా కుడి పక్క నిదాని చూడయ్యా! నన్నెరిగిన వాడు ఒక్కడు లేడయ్యా! నాకు ఆశ్రయం ఏదియు లేదయ్యా! ఆ లైన్ ఉంది నాలో వచ్చి మళ్ళీ చదువుతున్నాను. నా కుడి పక్క నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను. ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడు లేడు. ఈ లైన్ నాకు బాగా నచ్చిందండి. నేననుకుంటాను అంటే మనం ఇప్పుడు బాగా ఏడ్చామనుకో మనం ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు. ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు ఊహించుకోండి. దావీదు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. మాటలు రావట్లే. నా ఎడల జాలిపడు ఒక్కడు లేడయ్యా! ఎంత బాధపడింటాడో. ఎందుకంటే దావీదు ఆ సిట్యుయేషన్ గుండా ఎళ్ళాడు. అయ్యా! నా ఎడల జాలిపడేవాడు ఒక్కడులే. బతిమాలుకుంటున్నానయ్యా! నా పాటికి నేను గొర్రెలు కాసుకుంటా నన్ను పిలిచావు, అభిషేకం చేసావు. నా సేవా జీవితంలో కూడా ఎవరి కాలంలో సేవ చేస్తున్నప్పుడు సేవలో వచ్చే కష్టాలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, సమస్యలు. అయ్యా! పిలిచిన తండ్రి నువ్వే నన్ను పిలిచావు. నువ్వే నన్ను నడిపించాలి. ఒక నిజమైన సేవకుడి ప్రార్థన, ఒక నిజమైన ఆత్మీయుడి ప్రార్థన. ఆ తర్వాత చివరిగా 2 వచనం ముగించేద్దాం. యెహోవా! నీకే నేను మొరపెడుతున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. చూడు నేను చాలా కృంగియున్నాను. పాపా చూడండి, చూడండి, చూడండి ఏమంటున్నాడు 6 వచనంలో. నేను చాలా కృంగియున్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. చూడండి ఏమంటున్నాడు. అయ్యా! చాలా కృంగిపోయానయ్యా. వాళ్ళు వీళ్ళు అడుక్కొని, 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 అడుక్కొని కృంగిపోయానయ్యా. నా వల్ల కాదయ్యా. కృంగిపోయానయ్యా. సహాయం చేయయ్యా. ఎప్పుడైనా ఇలా చేశారా ప్రార్థన? ఆత్మీయ యాత్ర నిజం చెప్తున్నాను. ఒక నిజమైన యవ్వనస్తుడి ప్రార్థన. శరీర కోరికలు కంట్రోల్‌లో పెట్టుకోవాలని ఆశ ఉంటది. శరీరాన్ని, కళ్ళు, ఒళ్ళు, కామాన్ని, జారత్వాన్ని, అపవిత్రతను ఈరోజు సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అదుపులో పెట్టుకోలేకపోతున్నానయ్యా. ఏడ్చారా ఎప్పుడన్నా ఇలా? నా వల్ల కావట్లేదయ్యా. చేత కావట్లేదయ్యా. పడిపోతానని భయమేస్తుంది. ఎప్పుడైనా బాధపడ్డారా? దావీదు ఏడుస్తున్నాడు. చాలా కృంగిపోయానయ్యా. చాలా ప్రయత్నం చేశాను. నా వల్ల కావట్లేదు. నా చేత కావట్లేదు. చూడండి వాడుతాను. నేను చాలా కృంగి ఉన్నానయ్యా. నా మొరకు చెవియొగ్గి నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. చూడండి. ఈ లోకము, సమాజము, పాపిష్టి తలంపులు, బూతులు, సరసొత్తులు చాలా బలమైనవయ్యా. బయటికెళ్తే చాలయ్యా బూతులయ్యా. బయటికెళ్ళి అలా రోడ్డు మీద కూర్చొని వాల్ పోస్టర్‌లు, సినిమా పాటలు, సెల్ ఫోన్ అటు ఓపెన్ చేస్తే చాలయ్యా. వాక్యం ఏందని ఓపెన్ చేస్తే చాలయ్యా. వెంటాడుతున్నాయ్యా. జయించలేకపోతున్నానయ్యా. ఏడ్చారా? బాధపడ్డారా? దావీదు బలిష్ఠులయ్య వీళ్ళందరూ. ఊహించుకోండి ఒంటరిగా దావీదు గుహలో. వీళ్ళందరూ బలిష్ఠులయ్యా. అటు ఆకీషు రాజు గావచ్చు, అటు దోయోగు గావచ్చు, అటు సౌలు రాజు గావచ్చు. బలిష్ఠులయ్యా. ఈరోజు ప్రపంచంలో చాలా మంది బలిష్ఠులయ్యా. సినిమా యాక్టర్లు, హీరోయిన్‌లు, శోధించేవాళ్ళు, పాపము పెట్టరైపోతున్నాయి. ఆత్మీయతను కాపాడలేకపోతున్నానయ్యా. సహాయం చేయ్యా. ఇలా ప్రార్థన చేయండి. ఇది గదా ప్రార్థన అంటే. ఏదో పద్యాల భజన అని మాడతారు. పద్యాలు దయచేసి అలా చేయకండి. ఒంటరిగా, ఒంటరిగా ఇలా చేయండి. తర్వాత చివరికి వచనం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నీవు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. అయ్యా! నన్ను విడిపించయ్యా! నన్ను విడిపిస్తే నీ నామానికి మహిమకరంగా నేను బ్రతుకుతాను. నీ నామానికి మహిమకరంగా అతిశయపడే విధంగా నేను చేస్తాను. నన్ను వాడుకో అయ్యా! చివరిగా దావీదు చేసిన ప్రార్థన. అలా ముగిచాడో లేదో దేవుడు అక్కడెక్కడో వాళ్ళ హృదయాలు ప్రేరేపించాడు. అప్పుల వారును, సమాధానం లేని వారిని వాళ్ళందరిని పిలిపించాడు. అక్కడ 400 మంది వచ్చారు దావీదు దగ్గరికి. ఇక్కడ ప్రార్థన చేశాడు, అక్కడెక్కడో కార్యం జరిగింది. ఇక్కడ ప్రార్థన చేశాడు, నేనదే అంటున్నా. ఇక్కడ నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే నీ భర్త హృదయంలో, ఇక్కడ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే నీ భార్య హృదయంలో, ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే కఠినమైన నీ పిల్లల హృదయాలు దేవుడు మారుస్తాడు. గుర్తుపెట్టుకొని తల్లారా దయచేసి జాగ్రత్తగా. ఎంత అద్భుతమైన కీర్తన. ఎంత అద్భుతమైన ఇదే దావీదు 52 కీర్తన కూడా ఈ 52 కీర్తన ఆ తర్వాత 37 కీర్తన అనుకుంటాను. ఆ కీర్తన కూడా రాస్తాడు దావీదు ఇదే గుహలో ఉన్నప్పుడు కీర్తనలు రాస్తాడు. యెస్. 57 కీర్తన, 142 కీర్తన. ఇప్పుడు మనం చదువుకున్న 142 కీర్తన. దయచేసి మిత్రమా ప్రార్థన చేద్దాం. నా వల్ల కావట్లేదయ్యా. బలిష్ఠులయ్యా ఈ లోకమంతా. అంటే బలంగా ఉందయ్యా పాపం విషయంలో. నేను జయించలేకపోతున్నా. నా ప్రాణం కుంగిపోయిందయ్యా. నా వల్ల కావట్లేదయ్యా. నా ఆత్మీయతను కోల్పోతానేమో. చివరిగా ఈ మాట ముగిచ్చేస్తాను. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. 3 నెలలయిందన్నా బాప్తిజం తీసుకున్నానన్నా. నైటు 10:30 అనుకుంటా. 10:30కి ఆ టైంలో 11కి ఆ టైంలో ఫోనొచ్చింది నాకు. ఫోన్ చేస్తే ఈ టైంలో ఎవరబ్బా అని లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేస్తే తమ్ముడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అంటే బాధతో డిప్రెషన్‌లో ఉన్నాడు బాగా. ఫోన్ చేశాడు. "ఏమైంది తమ్ముడు" అన్నా. "అన్న నేను 3 మంత్స్ అయిందన్న బాప్తిజం తీసుకొని. మాది తెలంగాణ ప్రాంతం" ఇదే చెప్పాడు. పేరు కూడా చెప్పాడు. పేరు చెప్పిన తర్వాత "ఓకే తమ్ముడు చెప్పు" అన్నా. "ఏం లేదన్నా, అన్నా
నేను అప్పుడప్పుడు పోర్నోగ్రఫీస్ ఎక్కువ చూస్తూ ఉంటానన్న. భయమేస్తుందన్న. జయించలేకపోతున్నానన్న. రక్షణ కోల్పోతానేమో. 3 మంత్స్ అవుతున్న బాప్తిసం తీసుకొని. ఆడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. చేత కావట్లేదు. నేనన్నాను, "ఇదే మాట నాకు ఏదైతే చెప్పావో ఒంటరిగా దేవుని దగ్గరికెళ్లి చెప్పు నాయనా" అన్నా. ఒంటరిగా తండ్రి దగ్గరికెళ్ళు, నీ తండ్రితో చెప్పుకో నీ బలహీనతని. సేమ్ అదే చెప్పండి దేవునికి. పద్యాల్లాగా మాట్లాడొద్దండి. ఓకే. ప్రార్థన చేసుకుందాం దయచేసి. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన దయగల మా దేవా! విత్తబడిన మాటలు నాలో మాలో నూరంతలకు ఫలింపచేయమయ్యా. అయ్యా! వెలుగెత్తి మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయము, నా దుర్గము నువ్వేనయ్యా. సహాయం చేయ్యా. నా వల్ల కావట్లేదయ్యా. బలిష్ఠులు నా చుట్టూ ఉన్నవాళ్ళు బలిష్ఠులయ్యా. ఈ సమాజం అంతా బలిష్టమైందయ్యా. ఎటు చూసినా పాపం పెట్టరైపోతుంది. జయించలేకపోతున్నాను. చేత కావట్లేదు. సహాయం చేయ్యా. కృప చూపించయ్యా. నాయనా నీ బిడ్డలు ఎవరైతే నాయనా ఇక్కడ ప్రార్థిస్తున్నారో, ఈ ఆన్‌లైన్‌లో పాల్గొన్నారో యవ్వనస్తులు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. పిల్లల మారు మనసు కొరకు నాయన 4 గోడల మధ్య కుమిలిపోతున్న తల్లుల కొరకు, భర్త మారు మనసు కొరకు కుమిలిపోతున్న భార్యల కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కనికరించి నాయన అదుల్లామ గుహలో మొరపెట్టినప్పుడు ఎక్కడో ఉన్న తల్లిదండ్రులను, ఎక్కడో ఉన్న అన్నలను, ఎక్కడో ఉన్న అసమాధానంతో అప్పులతో ఉన్నటువంటి ప్రజలను 400 మంది మనుషులను తీసుకొనొచ్చి ఒక నాయకుని చేసావు. అబ్బా! ఇన్నాళ్ళు ఒంటరివాడు. అద్భుతంగా దీవించావు. ఆయన మా జీవితంలో అట్లా కృపను దయచేయండి. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్. ఆమేన్. 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 మంచిది ఫ్రెండ్స్. చిన్నగా లేట్ అయింది. యెస్. థాంక్ యూ. మంచిది చిన్నగా లేట్ అయింది. ఏమనుకోకండి. ఓకేనా? మీకందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే. చిన్న బ్లెస్సింగ్స్ ఇద్దాం. బెనడిక్షన్స్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును అలాగే రాలేక ఎన్నుకోబడిన దేవుళ్ళందరికిని ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైయుండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. చాలా మంచి వాక్యం చెప్పారండి. చాలా బాగుంది. ఎప్పుడు వినలేదు. నేను అప్పుడే 30 ఏళ్ల నుంచి దేవుడిని నమ్ముకున్నాను గానీ చక్కగా నాకు అర్థమైంది. కానీ మంచిదయ్యా. రాసుకోలేకపోయాను. నోట్స్ ఉంటే ఇంకా బాగుండు. తప్పకుండా. బ్రదర్ మీకు అలాగే. యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేశారు. రాజేష్ గారు. అలాగేండి. అలాగేండి. ఓకే. తప్పకుండా అండి. చాలా సంతోషం. అలాగే. మంచిది ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్లు ఉన్నట్టయితే ప్లీజ్ నోట్ ఇట్. మనం ఖాళీ టైమ్‌లో అంటే టైం కుదరలేదు కాబట్టి ధ్యానం చేయలేకపోయాం. అండ్ డోంట్ వర్రీ, రానున్న దినాల్లో ఇంకా అద్భుతమైన కీర్తనలు, అద్భుతమైన యుద్ధాలు, అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీ మండే రాళ్ళు చేతుంటది. అలాగే ఎవ్రీ డే కూడా ఆయా దైవజనులు వచ్చి మీతో వాక్య పరిచయం చేస్తా ఉంటారు. బ్రదర్ రాజేష్ గారు ఉన్నారా? ఉన్నారా? Yes, brother. ఓకే బ్రదర్. థాంక్ యూ. హల్లెలూయా. దైవజనులు మంచి వాక్యాన్ని మనకు అందించారు. మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దావీదు గారు మరి మనుషులను నమ్ముకున్నప్పుడు ఏమీ సహాయం దొరకలేదు గానీ దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడిని ఆశ్రయించినప్పుడు అన్ని శ్రమల నుంచి, బాధల నుంచి మరి దేవుడు విమోచించి మరి తిరిగి ఆ యొక్క వాక్యం ద్వారా 142వ కీర్తన రాసినప్పుడు మరి ఆయన చేసిన మేలును మళ్ళీ ధ్యానించిన రీతిగా ఉన్నట్లు మరి బ్రదర్ గారు చెప్పారు. వాక్యాన్ని అందించిన బ్రదర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాము. అలాగే వాక్యం పోస్ట్ చేసిన సిస్టర్ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి వాక్యాన్ని ప్రతిదినం కూడా మనకి ఆత్మీయంగా ఎదుగుటకు రాజేష్ బ్రదర్ గారు ఎంతో మరి మనకి ప్రతి ఉదయాన్నే మరి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా అందించటకు ఎంతో శ్రమ పడుతున్నారు. మరి మన దైవజనుల కొరకు మనం బాధ్యత కలిగి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మరి ఇంత మంచి వాక్యాన్ని చెప్పిన దైవజనులకు మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం కూడా ఆత్మీయంగా మనం ఎదగాలన్నది మరి మన కోసం, మన కుటుంబీకుల కోసం, మరి అనేకుల కొరకు మరి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము మనమందరం. మరి ప్రతి ఉదయం 5 గంటలకి మరి ఇదే మరి 5:30 నుంచి మరి 6:30 వరకు మరి ఇదే లింక్ ద్వారాగా మనం జాయిన్ అవుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు సమయానికి జాయిన్ అవ్వండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.